ఆయన వస్తున్న బిడ్డలను కూడా సాతాను అనేక రీతిగా నాయన వశపరుచుకుంటుంది. కాబట్టి ఈ దురాత్మల సమూహాల నుంచి ప్రభా సంఘాన్ని కాపాడి బలపరచమని వచ్చిన నీ బిడ్డలు నాయన నీవు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, మానవులు మాట్లాడితే వ్యర్థం ప్రభా. నన్ను మరుగుపరిచి నీ స్వరంతో ప్రభా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. విని ప్రభా గ్రహించుకొని ప్రభా స్థిరపడటానికి మీ ఆలోచనను నాయన బిడ్డలు వారి జీవితాలు అనుసరించడానికి కృప దయచేయమని ఆయన మీరే మీ బిడ్డలతో మాట్లాడి నడిపించమని, ఏ సాతాను శక్తులు ఇక్కడికి రాకుండా దురాత్మ లోపలికి రానికుండా ఈ సంఘం చుట్టూ ఈ మందిరం చుట్టూ మీ దేవదూతలను కంచిగా ఉంచమని యేసు నామములో నిన్ను బ్రతిలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న వాక్యం చదువుకుందాం. వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు కొన్ని వాక్యాలు చదువుకుందాం. ప్రకటన అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని బలపరచడానికి అనేక రీతిలుగా అనేకులతో వాక్యాన్ని మనకి వినిపిస్తున్నారు, తెలియచేస్తున్నారు. ముఖ్యంగా అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ సంఘాలని బలపరచడానికి, మనల్ని రక్షణలోకి నడిపించడానికి, మనకి చనిపోయిన తర్వాత మనకి ఒక జీవితం ఉంది, ఆ జీవితానికి మనం సిద్ధపడాలని ఒక ఆలోచనతోనే ఈ ప్రకటన గ్రంథంలో మర్మాలతో కూడినటువంటి వాక్యాలని బయలుపరుస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి చదువుతారమ్మా. మరియు 240వ పేజీ 20వ అధ్యాయం 11. మరియు చదవమ్మా. ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడుట అయిండుట చూచి తిని, అప్పుడు గ్రంథము విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిను. ఇది మన జీవితం. ఈ యొక్క పరిస్థితిని ప్రతి ఒక్కరూ కూడా, నువ్వైనా నేనైనా చనిపోయిన వారైనా ఎవరైనా కూడా అనుభవించినటువంటి జీవితం. ఈ జీవితం కొరకే మనం జాగ్రత్త పడాలని పరిశుద్ధుడైన యేసు ప్రభువారు అనేక రీతులుగా ఆ రోజున 12 మంది శిష్యులకు చెప్పారు, మీరు వెళ్ళి సర్వ సృష్టి సువార్తను పంచమని. కానీ ఈ రోజున ప్రపంచం అంతటా కూడా ఎక్కడ చూసిన మందిరాలు, సేవకులు, యాజకులు వీళ్ళందరూ కూడా సువార్తను చెప్తున్నారు. ఇవి కాకుండా సువార్థికులు కూడా సువార్తను చెప్తున్నారు. కాబట్టి మనం ఎవ్వరం ఎక్కడ తప్పించుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత దేవుని యొక్క ఎదుట తీర్పు దినాన మనం నిలబడవలసి ఉంటుంది. ఆ తీర్పు దినాన మరి మన క్రియలను బట్టి దేవుడు ఆ జీవ గ్రంథంలో పేరు రాస్తానంటున్నారు. ఇక్కడ మరి మనం చూసినట్లయితే భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి అంటే భూమి కానీ ఆకాశంగా ఆయన ఎదుట నిలబడలేవన్నమాట. గొప్పవారేమి మృతులైన వారందరూ కూడా సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. ఎవరు చూచారు? ఇదంతా కూడా యోహాను భక్తుడు, మనకు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు. అప్పుడు గ్రంథము విప్పబడెను. మరియు ఆ జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. అక్కడ గ్రంథాలు ఉన్నాయి. అవి విప్పబడినప్పుడు ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు చనిపోయిన వాళ్ళు తీర్పు పొందుతారంట. అక్కడ రాయబడిన వారి యొక్క ఆ పరిస్థితులను బట్టి
తీర్పు పొందుతారు. తీర్పు పొందటం వలన ఇంకా ఏం జరుగుతుందంట, సముద్రంలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులకు అప్పగించెను, వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందింది. ఇక్కడ చూడండి, మనం మరణం నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. సముద్రంలో ఉన్న చనిపోయిన మరణాలన్నింటినీ కూడా దేవుని యొక్క తీర్పు దినాన నిలబెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా పాతాళ లోకంలో అయినా కొంత అవకాశం ఇచ్చి, ఒకవేళ ఎవరైనా ఇంకను మార్చబడతారేమోనని చూసి ఇంకొక అవకాశంగా ఆ తీర్పుని తీర్చబడటం జరుగుతుంది. మొత్తం మీద ఆఖరికి ఇంకను మార్పు చెందని అందరినీ కూడా ఎక్కడ పడవేసినట్టు మనకు తెలుస్తుంది, అగ్నిగుండం. అగ్నిగుండం అంటే నరకం. అదే అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఇక్కడ ఈ శ్రమలే తాళలేనప్పుడు శాశ్వతమైన మరణం, అది ఆ మరణం రెండో మరణం అన్నమాట. శాశ్వతమైన ఆ మరణం గురించే మనం తెలుసుకొని దాని గురించి ఇక్కడ జాగ్రత్తగా బ్రతకాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది రెండో మరణం. మొదటి మరణం ఎప్పుడుంటది? మనం ఈ లోకం విడిచిపెట్టినప్పుడు. ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం కదా, విడిచిపెట్టినప్పుడు అది మొదటి మరణం. ఆ మొదటి మరణంలో మన ఆత్మ దేవునితో వెళ్తే అది శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంది. కాబట్టి మొదటి మరణం. ఒకవేళ అక్కడ నుంచి ఆయన మన ఎదుట నిలబడి మనకు తీర్పు ఇచ్చినప్పుడు మన క్రియలు దేవునికి ఇష్టం లేకపోతే ఎక్కడ పంపిస్తారు? నరకానికి పంపిస్తారు. అది ఏమవుతుందంటే మనకి రెండవ మరణం. అది రెండవ మరణంలో ఇంకా జీవం, శాశ్వత జీవం కానీ, దేవునితో బ్రతకటం కానీ, దేవుని దగ్గర ఉండటం కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ, వాక్యం చదువుకోవటం కానీ ఇంకొక అవకాశం మాత్రం ఏది కూడా లేదు. ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా చూసుకొని అన్యులు ఏం చేస్తారు? పునర్జన్మ ఎన్నో జన్మలని ఈ లోకంలో పుట్టుతాం, ఈ లోకంలో ఏదేదో చేయాలని చెప్పుకుంటున్నారు. ఇది ప్రకటన గ్రంథం యొక్క సారాంశం. కాబట్టి మరి దేవుడు మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వీటి గురించి ఏ రీతిగా ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, యోహాను భక్తుడి ద్వారా మనల్ని జాగ్రత్త పడమని ఈ ప్రకటన గ్రంథాన్ని ముద్రించి మనందరికీ కూడా ఇంకా వివరంగా తెలియచేస్తూ అనేకులు ఈ మధ్య కాలంలో అందరూ కూడా ప్రకటన గ్రంథం లేకుండా వాక్యం ముగించట్లేదు. కారణం ఏంటంటే అందరిలో ఒక భయం ఏర్పడిపోయింది. నిజంగా మాట్లాడితే ఎప్పటి నుంచి అంటే కరోనా దగ్గర నుంచి కూడా ఏదో మార్పు జరిగింది లోకంలో నేను చెప్తున్నా అనే భయం అందరిలో కలిగింది అనమాట. కలగటం వలన అప్పటి నుంచి కూడా కొంచెం మార్పులు వస్తున్నప్పుడు యాజకులు, ప్రవక్తలు, సేవకులు కూడా గ్రహించారు. దేవుడు కొన్ని పరిశుద్ధ గ్రంథంలో మరి ముఖ్యంగా సువార్తల్లో, మరి ముఖ్యంగా మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఆయన రాకడకు సూచనలు కొన్ని మనకి తెలియచేశారు. కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి. దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ దొంగ వల్లే వస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రవచనాల ద్వారా ఏమేం జరుగుతున్నాయో, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు మరి ముఖ్యంగా ఎవరి గురించి అంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి అర్థమవుతుంది అనుకుంటా కదా. ఈ మధ్య కాలంలో యూదులు, ఇశ్రాయేల్ ప్రజల్లో మొట్టమొదటి మనకి యూదులు. మన క్రైస్తవ జీవితాల్లో రెండు రకాలు ఉన్నాము. ఒకటి ఏంటంటే యూదులు, ఇంకో రకం ఏంటంటే దేవుని నమ్మి బాప్తీసం తీసుకొని యేసు ప్రభుని స్తుతించేవారు అనమాట. ఈ తేడా కొంచెం యూదులకి. మరి యేసు ప్రభుని వాళ్ళు నమ్మక సిలువేశారు, మనం నమ్మి బాప్తీసం తీసుకొని ఆయన రక్తంతో కడగబడుతున్నాం అనమాట. ఈ తేడా కొంచెం ఉంది అంతే. కాబట్టి ఆ యూదులు విననొల్లని జనంగా ఉండటం వలన దేవునికి కొంచెం బాధ కలిగింది, కోపం వచ్చింది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నేను ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేమిస్తాను, ఎప్పుడు కూడా ప్రేమిస్తాను. కరుణావాత్సల్యత కలిగిన దేవుణ్ణి, కృప కలిగిన దేవుణ్ణి, కనికరం కలిగిన దేవుణ్ణి వారిని కాపాడుతూనే ఉంటాను. అయినప్పటికీ వారు మాత్రం నా మాట వినకుండా వారికి ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సొంత ఆలోచనతో యూదులు నన్ను నమ్మలేదు కాబట్టి, సిలువ వేశారు కాబట్టి వాళ్ళ జీవితాలు కొన్ని సంవత్సరాలు అరణ్యం వలె ప్రపంచం అంతా తిరుగుతూ ఆఖరికి వాళ్ళకి దేవుడు క్షమించి 1948లో ఇశ్రాయేల్ దేశాన్ని ఒకటి ఇచ్చినట్టు మనకు తెలిసింది కదా. అంతవరకు చాలా విషయాలు మీరు తెలుసుకుంటూనే ఉన్నారు. అవి ఇచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఓసారి ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన వెంటనే అందరం ఆయన గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఎందుకంటే యెరూషలేం ప్రాంతాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు క్యాపిటల్గా ఆయన సొంత నిర్ణయంతో ప్రకటించాడు. ఆ రోజుల్లో ఏమని చెప్పుకున్నారంటే, ట్రంప్ వచ్చాడంటే దేవుడి చిత్తం వల్లనే ట్రంప్ని తీసుకొచ్చి అక్కడ మార్పు చేయించారు అని ఆ రోజుల్లో మనం ఇక్కడ కూడా మందిరంలో చెప్పుకున్నాం. అదే నిజమే.
మరలా ఈ మధ్య కాలంలో అంటే ఆయన 7 సంవత్సరాల తర్వాత మరలా అధికారంలోకి వస్తే మరలా దేవుడు ఏ గొప్ప కార్యాలు చేస్తారని ఆయన పనుల గురించి ఆలోచించడం కూడా మొదలు పెట్టారంట. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ టెంపుల్ కట్టాలి అనే 2 సార్లు పడగొట్టిన 3వ టెంపుల్ కట్టితేనే దేవుడి యొక్క రాకడ అంత్యక్రీస్తు ఇవన్నీ కూడా మనం వాక్యంలో వింటున్నాం. కాబట్టి అవేమన్నా జరుగుతాయేమోనన్న ఆసక్తితో అందరూ కూడా ట్రంప్ని ఒక ఆలోచించే వ్యక్తిగా దేవుని బిడ్డగా గుర్తిస్తున్నారని నేను అందరిలాగే యూట్యూబ్లో ద్వారా తెలుసుకుంటున్నాను. దేవుడి చిత్తం ఏంటో పూర్తిగా మనకి కూడా ఆలోచనకు రాదు. కొన్ని పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుద్ది. ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు, జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు మనం ఎవరికి దగ్గరకు ఉన్నామని తెలుస్తుందంటే అంత్య దినాల్లో ఉన్నామని. అంటే రాకడకు దగ్గరలో ఉన్నాం, రాకడకు దగ్గరలో. అదే 2వ రాకడ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను ఈ రోజున మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే అంత్య దినాల్లో మన పరిస్థితులు ఎలాగుంటాయి, మనకు కావాల్సింది ఆ పాయింట్ అనమాట. అన్నీ ఇప్పుడు దాకా వింటున్నాం, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అంత్య దినాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన పరిస్థితులు ఎలాగున్నాయి అనే విషయంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే వాటి యందు జాగ్రత్తగా ఉండాలని నా ఉద్దేశం అనమాట. అంటే దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి దేవుడు ఆ విషయాలను కొన్ని బయలుపరుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచం లోకాన్ని చూస్తే భ్రష్ట స్వభావం కలిగి ఉంటుందన్నమాట. భ్రష్టత్వం కలిగి ఎందుకు చెప్తున్నామంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఆది కాండంలో చూస్తే దేవుడు చక్కగా అన్ని ఏర్పాటు చేసి ఆదాము అవ్వలనిచ్చి రోజు ఆదాము అవ్వలతో ముచ్చటిస్తూ సంతోషంగా ఉన్న ఆ పరిస్థితులన్నీ కూడా ఒక సాతాను అక్కడికి వచ్చి వారిని మార్చేయటం జరిగిందనమాట. పడిపోయినటువంటి ఒక దేవతలు దురాత్మ సమూహాలుగా మారి ప్రపంచాన్ని అలా గజిబిచ్చేసేస్తున్నాయి. అందుకని అప్పుడు పడిపోయినటువంటి ఆ సాతాను దురాత్మ చేతిలో పడినటువంటి ఆదాం అవ్వల పాపమే ఈ రోజు వరకు అంటే 2025వ సంవత్సరం వరకు కూడా వెంటాడుతుందని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఆ పాపం వల్ల మన కుటుంబాల్లో ఒకసారి ఆలోచిస్తే అప్పుడేదో కొంచెం చిన్న పాపాలకు చేస్తూ ఉన్నారు, కానీ రాను అవి ఏమవుతున్నాయి అంటే భయంకరమైన పాపాలుగా ప్రపంచం అంతటా, ఒక్క మన దేశంలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక మన ప్రాంతంలో కాదు, నేను చెప్పేదంతా కూడా లోకం గురించి, ప్రపంచం గురించి. ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలను అందరినీ కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దుష్ట స్వభావాలు ఏం చేస్తున్నాయి అంటే మార్చేస్తున్నాయి అన్నమాట. అంటే ఈజీగా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేస్తూ చెప్తున్నారు కదా, ఏమంటున్నారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళని కూడా మార్చేసిన వాళ్ళు 75% మన సంఘంలో ఉన్నారని చెప్తున్నారు. ఇందాక అంటున్నా, నేను అలా అర్థం చేసుకున్నాను. అంటే భయంతో బాప్తిసం తీసేసుకుంటున్నాము, తర్వాత మన స్వభావం ఏమైపోతుందంట, దుష్ట స్వభావం దుష్టుని చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ దుష్ట స్వభావం వలన ఏమవుతుందంటే మన జీవితం మారిపోతుంది. అంటే ఎవరికి దగ్గర అవుతుంది, సాతానికి దగ్గర అవుతుంది, దేవుడికి దూరం అవుతుంది. ఆ స్వభావాన్ని దేవుడు ఇష్టపడ్డు. మనం అనుకుంటున్నాము ఒక బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్తామని అనుకోకూడదు. తర్వాత మన జీవితం మనకు ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు రాకడ వరకు కూడా భద్రంగా కాపాడుకుంటూ మెట్లు ఎక్కుతూ దేవునికి సమీపంగా ఉండాలి. అది అందుకని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏం చేస్తుంది, లోకంలో భ్రష్టత్వం వైపు నడిపించడం వలన భ్రష్టం అయిపోతున్నాం, విశ్వాస భ్రష్టం అయిపోతున్నాం. అంటే విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం అన్నమాట. దీనికి కారణం ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క విశ్వాసంలో తొలగిపోవటం అనేది ఆదాములో మొట్టమొదట్లో చేసిన పరిస్థితే. దేవుని మాట వినలేదంటే దేవుని మాటకు నమ్మకం లేదు, విశ్వాసం లేదనమాట. అందుకని ఆ పండు తిన్నారు. కాబట్టి ఆ పాపం అది ఆ రోజున చిన్న పాపమే, కానీ రాను రాను పడిపోయినటువంటి ఈ దురాత్మలు ఒక సాతానిక క్రియలుగా ప్రపంచం అంతటా కూడా. ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభువునే ఏమని 40 రోజులు శోధించింది అరణ్యంలో. ఇదంతా నీకు ఇస్తాను, నువ్వు ఇచ్చేస్తావు వచ్చేస్తావని అడగటం చేసింది. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత దేవుని ముందు ఆలోచించినట్లయితే, అందుకని ఈ దుష్ట స్వభావానికి మనం అందరం కూడా లోన్ అయిపోతున్నాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇటువంటి స్వభావం మనకు కలగటానికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించినట్లయితే దీనికి కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే దేవోక్తి అంటే సామెతల గ్రంథంలో
ఒకసారి వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవారు ధన్యుడు. ఇక్కడ ఒక మాట మనం చూస్తే ఇక్కడ చూడండి, దేవోక్తి లేని ఎడల. దేవోక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క భయం, అంతేకాకుండా దేవుని యొక్క దర్శనం, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞ, లేకపోతే దేవుని యొక్క మాట ఇది మన మనసులో లేకపోతేనంట జనులు ఏమైపోతారంట, కట్టు లేక తిరుగుతారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మన భయం ఉంటే ఏం చేస్తాం, జాగ్రత్తగానే ఉంటాం ఏ విషయంలోనైనా. కానీ ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడి భయం తగ్గేటప్పటికి ఏమవుతుందంటే మన ఇష్టానుసారంగా చేస్తున్నాం. అలాగే జనులు ఏమైపోతున్నారంటే దేవుని దగ్గరకు వస్తున్నారు, గుడికి వస్తున్నారు, మందిరాల్లో కూర్చుంటున్నారు, కానీ వాళ్ళని ఎవరు ఆక్రమించుకున్నారు? సాతాను. దుష్ట స్వభావం ఎవరి చేతుల్లో ఉంటుంది? సాతాను చేతుల్లో ఉంటుంది. ఆ దురాత్మలు ఏం చేస్తున్నాయి అంట, మనల్ని దేవోక్తి నుంచి, దేవుడి భయం నుంచి తప్పించేస్తున్నాయి. దేవుడి భయం ఉంటే మనం ఏది అనుసరించాలి? దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మనకుంది, పరిశుద్ధ గ్రంథం ఉంది, కొత్త నిబంధన ఉంది. తర్వాత దేవుడు మన కొరకు భూలోకంలో జన్మించి ఇవన్నీ సంవత్సరం అంతా వింటున్నారు. దేవుడు ఎందుకు పుట్టారో డిసెంబర్ జనవరి అంతా చెప్పుకుంటాం. మార్చి వచ్చిన తర్వాత మళ్ళా ఎందుకు సిలువ వేయబడ్డారో చెప్పుకుంటాం. తర్వాత మనకి దేవుడు అనేక సేవకుల్ని పంపిస్తే ఎన్నో రకాలైన వాక్యాలు వింటున్నాం. కానీ మనలో భయం ఎంత ఉంది? ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవచ్చు. వాళ్ళ హృదయమే చెప్పుద్ది అనమాట. ఆ మనస్సాక్షిని గద్దిస్తుంది. కానీ ఆ మనస్సాక్షిని లెక్క చేయకుండా దేవుడు భయం లేకుండా ఇష్టానుసారంగా ఉంటున్నాం అనమాట. అప్పుడు ఏమైపోతుంది, జనులు కట్టు లేక తిరుగుదురు. వాళ్ళలో ఒక భయం లేకుండా ఇష్టానుసారంగా. ఎంత భయంకరం అంటే, మందిరానికి వస్తాం మన ఆలోచనలన్నీ వేరుగుంటాయి, మందిరానికి వస్తాం మన పనులన్నీ వేరుగుంటాయి, మందిరానికి వస్తాం ఏది వాక్యం చెప్తే వాక్యం వింటాం, వాక్యానుసారంగా జీవించాలని మనకి ఇష్టంగా ఉంటుంది, ఉండాలనే ఉంటుంది. కానీ మనలో ఎవరు చొరబడతాడు? దురాత్మలు, సాతాను ఆత్మలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే దేవునికి దూరం చేయటానికి. అదే మనలో ఉన్న పరిస్థితులు. కాబట్టి ఇక్కడ మనకు మొట్టమొదటిగా మనం చూస్తే దేవోక్తి లేని ఎల్ల మనం ఏమవుతున్నామంట, కట్టు లేక తిరుగుతాం. అంటే మనం ఏం నేర్చుకోవాలి? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. ధర్మశాస్త్రం మనకి మోషే ద్వారా ఇచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు ఇప్పటికీ నేర్పిస్తారు చిన్నపిల్లలకి. కానీ వచ్చిన తర్వాత పిల్లలు ఏ స్థితిలో ఉంటున్నారు? సండే స్కూల్లో తర్వాత అవన్నీ నేర్చుకుంటారు 10. తర్వాత ఎవరి జీవితానికి వస్తారు, వచ్చిన తర్వాత వాక్యాలు వింటారు. అప్పుడు క్రొత్త నిబంధన వాక్యాలన్నీ వింటున్నారు, కానీ ఏ స్థితిలో ఉంటున్నారు? ఒకసారి ఆలోచించినట్లయితే మన ఆత్మని సైతాను వశపరుచుకుంటూ ఉంటుంది. ఆ సాతాను నుంచి మనం శక్తిని పొందుకోవాలి, బలాన్ని పొందుకోవాలి, విడుదల కలగాలంటే ఎవరి శక్తి మనకు కావాలి? దేవుని శక్తి మనకు కావాలి. దేవుని శక్తిని కావాలంటే దేవుడు ఎప్పుడు ఇస్తాడు? ఒక ఆదివారం వస్తేనే, ఆదివారం దేవుని స్తుతిస్తేనే, ప్రార్థన చేస్తేనే కాదు. అది ఆ భయం మనకి ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా ఆ భయం నుంచి మనం బయట రాకూడదు. ఆ భయం ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తుంది. పొరపాటు తప్పు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ప్రక్కగా ఉండటానికి సహాయం చేస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే జనులు ఆ భయాన్ని పోగొట్టుకోవటం వలన కట్టు లేకుండా వాళ్ళు ఏమైపోతున్నారంట, ఇష్టానుసారంగా తిరుగుతారు. పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాను అంటున్నారు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు తొందరపడి ఎప్పుడు కూడా శాపాన్ని మన మీదకి పంపించడు, కోపాన్ని చూపించడు, చాలా అవకాశాలు ఇస్తారు. అయినప్పటికీ కూడా మనలో మార్పు లేనప్పుడు మనం ఆ శాప పాపాలన్నీ కూడా అనుభవించవలసి వస్తుంది అని. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటి మనకి ఎవరి భయం ఉండాలంటే దేవుని భయం. దేవుని భయం ఉంటే ఆటోమేటిక్గా సేవకుల్ని గౌరవిస్తారు, మందిరాన్ని గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. ప్రతిరోజు
బైబిల్ చదివితే బైబిల్ ఉండే వాక్యాలకి ప్రాముఖ్యతనిస్తారు. వినిన వాక్యాన్ని అన్నీ కాకపోయినా కొన్నైనా ఉపయోగించుకోవటానికి మెయిన్ రోజు ప్రార్థన చేసుకోవటం, తర్వాత బైబిల్ చదువుకోవటం, మందిరానికి రావటం, ఇలాంటి అవకాశాలు మనం కలుగు చేసుకుంటూ ఎవరికి దూరం అవుతాం? సాతాను పనులకు దూరం అవుతాం. అంటే ఎవరికి దూరం అవుతాం? ఇప్పుడు చెప్పారుగా, లోకం ఏంటి? లోకాశలు, జీవడంబం, నేత్రాశ, శరీర కార్యాలు, వీటికన్నిటికీ దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి మనకి ఏం కావాలంటే, దేవోక్తి లేని వాళ్ళ మనం జనులు కట్టు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతారు కాబట్టి దేవుని భయం మొట్టమొదటి మనకు ఉండాలి. అది మొట్టమొదటిది. నెక్స్ట్ రెండవది, దేవుడు మనకు చెప్పినటువంటి వాక్యం, పరిశుద్ధ గ్రంథం, మరి ముఖ్యంగా 4 సువార్తల్లో చూసినట్లయితే ప్రేమ గురించే తెలియచేశారు. దేవుడు ఏమని చెప్తున్నారు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే ఆయన రక్తాన్ని మరొకరకు చిందించినంతగా ఎవ్వరూ చేయలేనటువంటి త్యాగం దేవుడు మనకు కొరకు చేశారు. అంతేకాకుండా దేవుడు ఏమని చెప్తున్నారు? ఆ 10 ఆజ్ఞల్ని కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 2 ఆజ్ఞలుగా మార్చారు. ఆ 2 ఏంటంటే, మొదటిది ఆయన తప్ప ఇంకెవరిని కూడా ప్రార్థించకూడదు, పూజించకూడదు, స్తుతించకూడదు. అసలు వెళ్తే వెళ్ళారేమో, నాకు అది తప్పని నేను అంటలేదు, కానీ ఆ స్థలాలకి వెళ్ళి ఆ ప్రత్యేకించి వాళ్ళని ఆరాధించడం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. కాబట్టి అవి మన మనసులో ఎన్నున్నాయో, ఈ లోక మనుషులను అలాగే ప్రేమిస్తున్నాం, అన్ని దేవతల్ని ప్రేమిస్తున్నాం, మళ్ళా దేవుడికి వద్దు అనుకున్న తల్లిని గాని, వారిని గాని, శిష్యులను గాని అలా ప్రేమించటం కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు యొక్క రెండవది ఆయన ఏం చెప్తున్నారంటే, అందరినీ కూడా అంటే ఎంతవరకు ప్రేమించాలంటే ఐక్యత, ప్రేమ అలాగుండాలి, కానీ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మొదట ఆజ్ఞ చెప్తున్నారు. రెండోది ఏం చెప్తున్నాను? నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించమని. ఈ 2 ఆజ్ఞలు మనకిచ్చి, రెండిట్లో మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. కానీ మనం ఉండలేం, నేను ఒప్పుకుంటున్నాను, ఇక్కడ ఉండే అబద్ధం చెప్పలేను కదా. అది ఏంటంటే మన బలహీనత, మనలో ఉన్నటువంటి కోపం, మనలో ఉన్నటువంటి కక్ష, లేకపోతే మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం, ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేని గుణాలు ఏం చేస్తాయి అంటే ఇలాంటి పగని పెంచటం జరుగుద్ది అనమాట. కాబట్టి ప్రేమ అసలు మొట్టమొదటి మనం చూసినట్లయితే దేవుడు ఎంతో ప్రేమగా ఆదామవ్వల్ని ఆ యొక్క తోటలో ఉంచి చక్కగా పోషిస్తూ ప్రేమగా ఉండండి, మీ కుటుంబం విస్తరించబడాలి, వ్యాప్తి చెందాలి, ఆశీర్వదించబడాలి అని చెప్తే, ఈ ఆదామవ్వలు దేవుడికి దూరంగా వెళ్ళిపోవటానికి హవ్వ ఏం చేసిందంటే సాతాను మాట విని మొత్తం మీద ఇద్దరిలో గొడవలు పడి వాళ్ళు అక్కడి నుంచే మొదలైంది ప్రేమ తగ్గటం. దేవుని మీద ప్రేమ తగ్గింది, వాళ్ళ మీద ప్రేమ తగ్గింది. రాను రాను వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కూడా కక్షలు, కార్పణ్యాలు ఇలా బయటకు వచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి చూస్తే ఈ రోజు వరకు మనం చూసినట్లయితే, మరి ఆ రోజులో ఎలాగైతే క్రమం తప్పిపోయారు, ఎలాగ క్రమం దేవుడిచ్చిన ఆజ్ఞను తప్పిపోవటం అంటే క్రమం తప్పిపోవటం, అలాగే ఆ క్రమం తప్పిపోయి ధర్మశాస్త్రాన్ని మనకిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించకుండా ఆ క్రమాన్ని తగ్గిపోయాం. కాబట్టి ఇప్పుడు మనలో ఏమిటి విస్తరించబడిందంటే అక్రమము. క్రమం అనేది లేకుండా, ప్రేమించటం లేకుండా, అందరిని ద్వేషించటం, కక్షలు, కార్పణ్యాలు ఇలాంటివన్నీ కూడా మనలో పగ పెంచుకోవటం జరుగుతుందన్నమాట. క్షమించే గుణం లేకుండా పోతుంది. అంటే ఇది ఈ రోజు వచ్చిందే కదా, అప్పుడు మొట్టమొదటి ఆదాములో ఆ టైం నుంచి కూడా కొంచెం బయలుదేరిందే ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువ అవటం వల్ల రాను రాను ఏ వాల్యూస్ ఇక్కడ తగ్గిపోయినాయి అనమాట. స్పిరిచువల్, ఆత్మీయంగా ఉండవలసిన లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి మనకి. అంటే ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? పగ. ఒకసారి ఆలోచిస్తే, చిన్నప్పుడు మా ఇంట్లో కూడా మాకు అందరం, మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా జాయింట్ కుటుంబంగా ఉండేవాళ్ళు. ఆలోచిస్తే ఇదివరకు రోజులు అందరూ పెద్ద కుటుంబాలు ఉండేవి. రాను రాను ఇప్పుడు ఏమైపోయినాయి, ఆ కుటుంబాలు ప్రేమ తగ్గిపోయి ఎవరికి వాళ్ళకి స్వార్థం పెరిగి, ఎవరికి వారు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత వేరు పడిపోయి ఆఖరికి ఏ స్థితికి వచ్చారంటే పెంచిన తల్లిదండ్రులను కూడా చూడలేని స్థితికి వచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? అక్క అన్నదమ్ములకు ప్రేమ, ఐక్యత అన్నీ కూడా తగ్గిపోయినాయి. చిన్న కుటుంబాలకు ఏర్పడినాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ పగ ఎక్కువైపోతుంది, స్వార్థం ఎక్కువైపోతుంది, గర్వం, అహంభావం ఎక్కువైపోతుంది, నేనే గొప్ప అనే ఆలోచన ఎక్కువైపోతుంది. దీంతో ఏమవుతుంది?
పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కూడా చిన్న కుటుంబాలుగా, అంటే అక్కడికి ఏం వ్యాప్తి చెందింది? అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత చిన్న కుటుంబాలుగా వచ్చారంటే ప్రేమంతా కూడా చల్లారిపోయింది అనమాట. దేవుడు మనకి చెప్పింది అంటే నేను ప్రేమిస్తున్నా, మీ కొరకు నా ప్రాణం ఇస్తున్నా, మీరు కూడా మీ పొరుగు వారిని ప్రేమించండి అన్నారు. ఈయన చాలా చిన్న, ఇంకా పొరుగు వారిని చూడమంటే ఎన్నో రీతిలుగా చూడమని చెప్తున్నారు దేవుడు. వాటన్నిట్లో మనం ఎంత చేస్తున్నాం? దీనికి కారణం ఏంటంటే మనలో ప్రేమ లేకపోవటం. అంటే ఆఖరికి ఏమైందంటే క్రమాన్ని మనం తగ్గించేసుకుంటున్నాం, క్రమం తగ్గిపోతుంది అనమాట. అక్రమమే ఎక్కువగా వస్తుంది. అందుకని రాను ఏ పగలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి రెండవదిగా మనలో ఏది తగ్గిపోయినట్లు తెలుస్తుంది? ప్రేమ. కాబట్టి అంత్య దినాల్లో ప్రేమ ఇక్కడ మనకి మత్తయి సువార్తలో ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి 24 అధ్యాయాన్ని చూడండి. ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం ఇక్కడే దేవుడు చెప్తున్నారు. ఇక్కడ మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇది జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంతం మాత్రం వెంటనే రాదు. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయం చూడండి, 11వ వచనం చూడండి, 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుతురు, అక్రమము విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లాను. నాకు చాలా ఆశ్చర్యం. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నో సంవత్సరాల క్రితమే రాశారు. రాసినప్పుడే మన పరిస్థితుల్ని దేవుడికి తెలుసు. ఆది కాండంలో దేవుడు మనం గురించి ఆలోచించారు. వీళ్ళకి ఎంత చేసినా వీళ్ళని నమ్మటానికి వీల్లేదు, నరుని ఆలోచనలు ఎప్పుడు కూడా తప్పుగానే ఉంటాయని గ్రహించారు. గ్రహించుకున్న తర్వాత మరి మలాకి గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలను పంపించిన, యెహోషువ ఇలాంటి ప్రవక్తలను పంపించిన, యెషయా ఇలాంటి ప్రవక్తలు వచ్చిన, ఇర్మియా వచ్చినా కూడా ప్రేమించటం అందరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చెయ్యాలనుకున్నారు. కానీ ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమను అందరి దగ్గర పంచి అందరిలో కూడా ఆ ప్రేమను అభివృద్ధి చేయాలనుకున్న చేయలేకపోయారు అనమాట. దానికి కారణం ఏంటంటే రాను అక్రమం విస్తరిస్తుంది, క్రమం అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ అక్రమం విస్తరించటం వలన ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించటం వలన ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి ప్రేమ తగ్గిపోతుంది. అసలు మనం ఎంత ఈ రోజులో ఒక అన్నదమ్ములకి పడతలేదు, అక్క చెల్లెలకు పడతలేదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉండటం లేదు. అంతేకాకుండా కని పెంచిన తల్లిదండ్రులను కూడా ప్రేమించలేకపోతున్నారు. రాను ఈ మధ్య కోర్టులు వీటన్నిటిలో కూడా గొడవలు ఎక్కువైపోతున్నాయి, తల్లిదండ్రులు చూడట్లేదని ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రేమ చల్లారిపోతుంది అనమాట. రాను ప్రేమ ఎవరికి వాళ్ళ స్వార్థం పెరిగిపోతుంది, అసూయ పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? సాతాను యొక్క లక్షణాలు. కాబట్టి రెండవదిగా చూస్తే ప్రేమ చల్లారిపోతుంది. రెండవదిగా మనం చూస్తే ప్రేమ చల్లారిపోవటం వలన అంటే అంత్య దినాల్లో మొదటిది దేవోక్తి లేదు, దేవుడి భయం అసలు లేదు, తగ్గిపోతుంది. ఉన్న వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఒక మాట మీరే విన్నారు కదా, ఇంతమంది బాప్తీసం పొందారు దేవుడా, 75% వాళ్ళ జీవితాలు ఇలాగ అయిపోయినాయి, 40% నిలబడ్డారు, వీళ్ళలో కూడా ఎంతమంది ఉండగలుగుతాము అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది కదా మనకే. కానీ బాప్తీసం తీసుకోవటం మంచిదే, కానీ మరి దేవుడే నడిపిస్తారు. దేవుడి మీద మనం ఆధారపడకుండా ఈ యొక్క దేవుడి భయం పోగొట్టుకొని దేవుడి యొక్క ప్రేమకు దూరం అయిపోయి మనం ఏం చేస్తాం? కట్టు లేకుండా దేవుని ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కానీ, దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని కానీ, దేవుని సేవకులు చెప్తున్నటువంటి వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు, ఎంతమంది అనుసరిస్తున్నారు, దాని ప్రకారం జీవిస్తున్నారు. నేనైతే గొప్పగా చెప్తున్నా, మన మందిరంలో సత్య సువార్తనే ప్రకటించడం జరుగుతుంది. ఎంతమంది సేవకులు వస్తున్నారు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏది ముందు తీసుకోవాలో బాప్తీసం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత కట్టబడాలి, అవన్నీ కూడా ఎన్ని క్రమాలు నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత ఒకవేళ ఏదన్నా పొరపాటు మనలో ఉంటుందేమోనని 40 రోజులు వచ్చి పరిశుద్ధపరచబడటానికి ఎంతమంది సేవకులు వచ్చి ఇక్కడ వాక్యం విత్తుతున్నారు. గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే వరకు కూడా. ఒక్కసారి దేవుడి ప్రేమ ఇక్కడ ఎంతో, అసలు ఈ గుడి మందిరం ఎప్పుడో పోవాల్సింది ఏ విధంగా చూసినా కూడా. దీనికి అసలు ఎవరు కాపలా లేరు, ఎవరు దీన్ని భద్రపరచలా, ఎవరు దీనికి నానే వాళ్ళు లేరు, ఎవరు దీన్ని స్థాపించిన వాళ్ళు కూడా లేరు. కానీ దేవుడు ఒక్కడే దీన్ని ఎందుకు కనికరపడి
దేవుని దూతలు మందిరం చుట్టూ ఉంటూ కాపలు కాస్తూ ఎవరెవరినో దేవుడిని నడిపిస్తూ ఈ మందిరానికి అంతే చేయలా, మందిరానికి వచ్చిన బిడ్డలకి బాప్తీసం గురించి తెలియజేసి బాప్తీసాలు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మనం ఆలోచిస్తే మంచి మంచి బోధలు రాను రాను రక్షణ పొందిన తర్వాత ఎలా జీవించాలో, తర్వాత మనం ఎలాగ అంత్య దినాల్లో జాగ్రత్తగా కట్టబడాలో, ఎలాగ మనం దేవునిలో మరి ఈ యొక్క రాకడికి ఎదుర్కోవాలో, ఇవన్నీ కూడా అందరూ అన్నీ చెప్తున్నారు. మళ్ళా ఒకవేళ ఏమైనా పొరపాటు కడిగేసుకోవటానికి కూడా, పశ్చాత్తాప హృదయం కడగటానికి కూడా 40 రోజులు కూడా శుద్ధీకరణ వాక్యాలు కూడా చెప్తున్నారు. ఇన్ని జరిగినాక మనం ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఎంతమంది స్థిరపడ్డాం ఆలోచించండి, ఎంతమంది జాగ్రత్తగా ఉన్నాం. కాబట్టి అంత్య దినాల్లో మన జీవితాల్లో కూడా ఏమవుతుందన్నమాట, దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నట్లు మనం తెలుస్తున్నాం. ఒక్క చిన్న సంఘంలోని ఇలాగుంటే ఇంకా అన్ని సంఘాలు కానివ్వండి, లోక పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ గ్రూపులు అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే దేవునికి దూరమైన వ్యతిరేకమైన అన్య దేవతలు పూజించటం వలన కానివ్వండి, కుల మతాల వలన కానివ్వండి, ప్రభుత్వాల వలన కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అంటే మార్పు చెందుతున్నాయి. కాబట్టి రెండవదిగా మనకి ప్రేమ తగ్గిపోవటం రెండో కారణం. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి ఒక పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఇంకా దేని వలన మనం మరి అంత్య దినాల్లో మనల్ని మనం నశించిపోతున్నాము, దేని వలన ఒకటి మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాము, దేవోక్తి లేకపోవటం. రెండవది ఏం చెప్పుకుంటున్నాము, మనలో ప్రేమ చల్లారిపోవటం. మూడవదిగా చూస్తే దురాత్మల సమూహం. ఇది మీరు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయం 2వ వాక్యం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంచు వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. ఇది మూడవది ఏంటని మనకు తెలుస్తుంది, వాయుమండల సంబంధాలు ఎవరు అంటే దురాత్మల యొక్క సమూహాలు. ఎప్పుడైతే దేవునికి మీద వ్యతిరేకమై భూమి మీద పడిపోయిన ఆ దేవదూతలు భయంకరమైన దురాత్మ సమూహాలుగా మారి, ఓసారి కూడా మనం చెప్పుకున్నాం, ఆ నదులు అంతా కూడా ఈ సమూహాలు బంధించబడి ఉన్నాయని కూడా ప్రకటన గ్రంథంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇంకా అక్కడైనా కాదు, ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం ఇంకొక వాక్యం చెప్పుకున్నాం, మన ప్రక్కన ఎవరుంటున్నారు, కొదమ సింహం వల్లే ఎవరిని మింగుదనా అని ఏ యొక్క సాతాను బిడ్డలు దురాత్మ సమూహాలు మన చుట్టూ కూడా ఉంటాయి. మనం ఎక్కడుంటే అక్కడ ఉంటే ఎక్కడ ఎవరైనా ఇప్పుడు ఎప్పుడైతే మనం వీక్ అవుతున్నామో, బాప్తీసం తీసుకున్న తర్వాత మన పరిస్థితులు ఎలాగుంటాయో చూసుకున్న తర్వాత ఆ సాతాను ఏం చేస్తుంది, మనల్ని విడిచిపెట్టదు. ఏదో విధంగా ప్రలోభాలు పెట్టి వాటి వైపున తిప్పుకోవటానికే ప్రయత్నిస్తుంది. వీటన్నిటిని మనం కాపాడబడాలి అంటే ఎవరితో మనం సన్నిహితం కలిగి ఉండాలి, దురాత్మలతో సన్నిహితం కలిగితే ఆ దురాత్మ పనులే మన చుట్టూ తిరుగుతాయి, అవే మన స్వభావంలోకి వచ్చేస్తాయి. కానీ దేవునితో సన్నిహితం కలిగి ఉంటే ఎవరి భయం మనలో ఉంటుంది, దేవోక్తి లేకుండా మనం దేవుని భయం కలిగి ఉంటాం. అప్పుడు దేవుడు ప్రేమగా ఉండమని చెప్తున్నారు, ఐక్యతగా ఉండమని చెప్తున్నారు, సమాధానంగా ఉండమని చెప్తున్నారు, మందిరంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇవన్నీ గుర్తొచ్చి ప్రేమను ఒకరికొకరు పంచుకోగలుగుతాం. ఇక్కడ నేర్చుకునే ప్రేమ ఎక్కడ వస్తుంది, కుటుంబాల్లో వస్తుంది. కుటుంబాల నుంచి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి మనం చూపించగలుగుతాం. అది నేను అంత చూపించానని నేను చెప్పట్లేదు, కానీ మనకున్న లోపాల గురించి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ కూడా మనం ఫెయిల్ అవుతున్నాం అన్నమాట. ఎవరి వలన ఇది ఫెయిల్ అవుతున్నామని నిదానంగా ఆలోచిస్తే దురాత్మ సమూహాలు ఏం చేస్తున్నాయంట, మన పక్కనే ఉండంట కొదమ సింహం వలె ఎవరిని మిరింగుదునా, ఎవరిని నేను నాశనం చేయగలను అని చెప్పి దురాత్మ సమూహాలు మన పక్కనే ఉంటాయి. అందుట్లో ఇంకా ప్రకటన గ్రంథంలో ఎప్పుడు ఒక వాక్యం చదువుతాం, దాని కాలము తక్కువని
అది స్పీడ్గా దాని పని చేసేస్తుంది. అందుకని చూడండి ఎంత భయంకరమైన పనులు భూమి మీద జరుగుతున్నాయో వింటున్నాం కదా. ఒకప్పుడు పెద్ద చిన్న భయం ఉండేది, గౌరవం ఉండేది, అసలు మందిరంలోకి వస్తే భయపడే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఏమైపోతున్నాయి అంటే ఈ దురాత్మలు మైండ్కి మనసుకి ధైర్యాన్ని కలుగు చేసి ఏ పనన్నా చేయటానికి, త్రాగేవాళ్ళు త్రాగటానికి, గుడికి వస్తూ కూడా తినేవాళ్ళు ఇష్టానుసారంగా తినటానికి, తప్పు చేసేవాళ్ళు ఇష్టానుసారంగా తప్పు చేయటానికి, పాపం ఏమైపోతుందంటే విజృంభిస్తుంది అనమాట. పాపం అన్కంట్రోల్ అయిపోతుంది, విస్తరించబడింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దీనికి కారణం ఎవరని చెప్తున్నారు? దురాత్మ సమూహాలు. అది కూడా చూడండి ఇక్కడ ఏమని చెప్పబడి ఉంది, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు మరి కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమైపోతుంది. ఈ రోజు వరకు ఆదామవ్వల గురించి చెప్పుకుంటున్నాం మనం, కానీ మనం ఇప్పటికీ మనలో ఎంతవరకు మార్పు వచ్చింది? ఆదామవ్వలే మాట వినలేదు, దేవుడి మాట అని చెప్తున్నారు. ఆ పండు తినొద్దంటే తినొద్దని చెప్పినాక ఎందుకు తినాలి అని మనం చెప్తున్నాం ఇక్కడ. కానీ అదే పని మనం కూడా చేస్తున్నాం. ధర్మశాస్త్రం ఇచ్చారు, తర్వాత దేవుని ఆజ్ఞలు ఇచ్చారు, 4 సువార్తలు ఇచ్చారు. 4 సువార్తల్లో కూడా మనం ఎలా జీవించాలి, ఎలా కట్టబడాలి, ఎలా పరిశుద్ధ మందిరంలో ఉండాలి, ఆదివారం విశ్రాంతి దినాన్ని పోగొట్టుకోకూడదు, విజ్ఞాపన దినాలు మందిరంలో జరుగుతున్నప్పుడు రావాలి, ఇవన్నీ కూడా మనకి చెప్తున్నా. మన కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇంటి దగ్గరైనా మనం ఎంతవరకు వాటిని అనుసరిస్తున్నామో ఒకసారి ఆలోచిస్తే ఇట్లాంటివన్నీ కూడా మనమే అది తప్పని మన మనసుకు తెలిసినా అది ఏం చేస్తున్నామంటే ఆ తప్పునే ఆ మనస్సాక్షి మనకు గద్దిచ్చినా కూడా మనకి ఆ భయం లేకుండా అయిపోతుంది అనమాట. కాబట్టి మనస్సాక్షిని చంపుకొని వాత వేసిన వారం అయిపోయి ఏం చేస్తున్నాం, మరలా ఏం చేస్తున్నాం, అవిధులై ఉన్నప్పుడు ఎలాగైతే తప్పుడు పనులు చేసామో అలాగే మనం అందరం కూడా మరలా ఏం చేస్తాం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవటానికి మళ్ళా పాపంలోకి పడిపోతున్నాం అనమాట. దేవుని మందిరానికి వస్తూ బాప్తీసం తీసుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నాం. అది ఎంత తప్పు. ఈ రోజు వరకు మనం ఆదాము అవ్వల గురించి చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం అని నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి, నాకు నేను ప్రశ్నించుకోవాలి. వీటన్నిటి నుంచి జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాగ ఆదాము అవ్వలు నష్టపోయారు, ఆ పాపం 4 తరాల వరకు ఉంటుందని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవుడు డంబానికి జీవిస్తున్నాం. ఇవి తీసివేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఆ శరీర కోరికలను మనసు కోరికలను చంపుకోకుండా మనం జీవిస్తున్నాం. కాబట్టి అవి ఇప్పుడు ఎక్కువైపోయినాయి అంట. ఎందుకు ఎక్కువైపోయినాయి? జ్ఞానం ఎక్కువైపోయింది. సామెతల గ్రంథంలో ఏమని చెప్పబడుతుందంటే సంత వీధుల్లో జ్ఞానం కొనుక్కోవచ్చంట. అంత్య దినాల్లో జ్ఞానాన్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు అసలు పిల్లలకి ఎవరికి కూడా ఆ సెల్ ఉపయోగించడం కూడా తెలియదు. వాళ్ళు ఎక్కడ కొనుక్కోవట్లేదు ఆ జ్ఞానాన్ని, కానీ ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్కి జ్ఞానం వచ్చి చిన్నప్పుడే 2 సంవత్సరాలు 1.5 పిల్లలు ఆ సెల్ ఎలా ఓపెన్ చేయాలో చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం హెచ్చుగా పెరిగిపోతుంది అనమాట. పాత నిబంధన గ్రంథంలో చూస్తే చాలా వరకు ఈ జ్ఞానం తక్కువగా ఉంది. రాను రాను అంత్య దినాలకు వచ్చేటప్పటికి ఇదేమవుతుందంటే విస్తరించబడింది, ఎక్కువైపోయింది అనమాట. అందుకని ఏమని చెప్తున్నారు, ఈ జ్ఞానాన్ని అంట సొంత విధుల్లో కూడా కొనుక్కున్నారంట. మరి అంతే కదా, ఒక పాపం చేయాలంటే, ఒక తప్పు చేయాలంటే, ఒక సెల్ చూడాలంటే, ఇవన్నీ కూడా వాటిని చెడుగా ఉపయోగించుకోవాలంటే ఇది ఎవరో చెప్పక్కర్లేదు, ట్యూషన్ చెప్పించుకోకర్లా, ఒక మ్యాథ్స్ చెప్పినట్లు ఇంగ్లీష్ చెప్పినట్లు డబ్బిచ్చి చెప్పించుకోకర్లా, సొంతగానే వాళ్ళ ఆలోచనలు పెంచేసుకొని అవన్నీ కూడా ఎలాగ ముందుకి తీసుకెళ్తున్నారో మనం ఆలోచిస్తే ఎంత జ్ఞానం పెరిగిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోసాలు చేయటానికి, మాయ చేయటానికి, అబద్ధాలు ఆడటానికి, దొంగతనాలు చేయటానికి. ఈ రోజున దేనికి భయపడుతున్నాం? బ్యాంకులో డబ్బు వేసుకుంటే తీసేసుకుంటారేమని భయపడుతున్నాం. అంటే అంత భయంకరమైన ఆ జ్ఞానం ఏంటంటే ఇంత దొంగతనానికి, పాప పనులకు ప్రోత్సహిస్తుంది. ఈ జ్ఞానమే మత్తు పదార్థాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఎలాగ అమ్మాలో. అంటే పాపం ఇక్కడ క్రమం తప్పిపోయిందనమాట. క్రమం తప్పిపోయి
దేవుడి ఇచ్చిన ఆజ్ఞలకు వినకుండా అక్రమంలోకి వచ్చేసారు. అంటే అంత్య దినాల్లో అక్రమం అంతగా విస్తరించబడుతుందంట. అంటే క్రమం తప్పిపోద్ది అనమాట. కాబట్టి పాపం ఎలా విస్తరిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మన కుటుంబాల్లో జరిగేయే క్రమం లేకుండా ఓ ప్రార్థనకు రాలేం, ఒక గుడికి రాలేము, ఆదివారం దేవునితో గడపలేం, దేవుడు చెప్పిన ప్రార్థనా జీవితం లేదు, బైబిల్ చదువుకుంటున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. ఇలాగ రాను రాను తగ్గిపోతున్నామా, పెరుగుతున్నామా? పెరిగే పరిస్థితి ఉంటే ఆత్మీయంగా ఆశీర్వదించబడతాము, తగ్గే పరిస్థితి ఉంటే ఆత్మీయంగా తగ్గిపోతాము. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అంత్య దినాల్లో నా ఆత్మను మీకు ఇస్తానంటున్నారు. ఆత్మను ఎంతమంది పొందుకోవటానికి ఇష్టపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. అది ఇష్టపడిన వాళ్ళు దేవుని మార్గంలో, సన్మార్గంలో, దేవుని మార్గంలో దేవుని యొక్క కార్యాలు చేయటానికి ఇష్టపడతారు. ఆ కార్యాలు మనకైతే తక్కువ. ఇంకా పెద్ద పెద్ద సంఘాల్లో ఎంతంత పరిచర్యలు చేస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం వింటుంటారు కదా, నేనే చెప్పక్కర్లేదు. వాళ్ళు చేసే పరిచర్యలు అంత ఎదుగుంటాయి. ఆఖరికి ఆ చేసే వాళ్ళ సంఖ్య కూడా మన మందిరంలో తగ్గిపోతూ ఉంది. ఆఖరికి 2-3 వెన్నికి ఎవరు లేక లక్కిన ఎవరో రెండు అని పిలుచుకుంటున్నారు. అలాగే ఆడపిల్లలు కూడా, అంటే చేసేవాళ్ళు కూడా ఇప్పుడు పని తగ్గిపోయే స్థితిలోకి వచ్చేస్తున్నారు. అంటే క్రమం తప్పిపోతున్నాము అనేది గ్రహించుకోవట్లా. అది మన మనసు, వాళ్ళు చేయట్లేదు కదా నేను ఎందుకు చేయాలి, వీళ్ళు చేయట్లేదు కదా నేను ఎందుకు చేయాలి, వాళ్ళు రావట్లేదు కదా నేను ఎందుకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఏం చేస్తుందంటే ఈ దురాత్మ సమూహాలు మన మనసును వశపరుచుకుంటున్నాయి అనమాట. అది గమనించట్లా. ఒకటి మనం చేస్తున్నాం తప్పు అంటే దాని అర్థం ఏంటంటే ఈ దురాత్మ సమూహాలకు లోనైపోతున్నామని గ్రహించట్లా. బాప్తిసం తీసుకున్న రోజున మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? ఆ సంవత్సరం క్రిస్మస్ వచ్చినా, న్యూ ఇయర్ వచ్చినా ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాం? వచ్చే సంవత్సరం ఏదో చేయాలి అలా అనుకున్న నువ్వు నేను ఎంతవరకు పెరిగామా లేకపోతే తగ్గామా అని ఒకసారి ఆలోచించండి. నేను చాలా తేడా చూస్తుంటాను వచ్చినప్పుడల్లా. ఇది వరకు ఉన్న వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయినట్లే నాకు కనిపిస్తున్నారు ఎక్కువగా. ఎవరో ఒక 10 మంది, కొంచెం ఒక 5-6 అన్నిట్లో కూడా కొంచెం ముందుకెళ్ళి ఆత్మీయంగా కనిపిస్తున్నారేమో. అంటే నేను మనం సరి చేసుకోవాలని చెప్తున్నాను అంతే. అందుకని దానికి ఏది కావాలంటే మెయిన్ మందిరాన్ని విడిచిపెట్టకూడదు, మందిరంలో ప్రార్థనలు విడిచిపెట్టకూడదు, పోనీ ఇంటి దగ్గర ప్రార్థనల విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యం చదవటంలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్క అవకాశం ఉంటే శుక్రవారం ఎందుకు రాలేకపోతున్నామో అర్థం కాదు. 8 తర్వాతన్నా రావచ్చు. వచ్చి నీ కుటుంబంలో సమస్యలు చెప్పుకోండి, ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరికి దూరం చేస్తాయి? దురాత్మలకు దూరం చేస్తాయి. ఈ భలే మనం ఒక టీవీ చూడంగానే ఆగిపోతుంది అంటే ఇంక మన మనిషే అని దురాత్మలు ఏం చేస్తాయి? ఇంకా ఇంకా దాంట్లో అట్రాక్ట్ అయిపోయేలాగా సినిమాల దాకా తీసుకెళ్ళిపోతాయి. మళ్ళీ నీ స్థితి ఏమైపోద్ది? బాప్తిసం తీసుకున్న తర్వాత దిగజారిపోతూ ఉంటుంది అనమాట. ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు. దానికి ఏంటంటే ఒకటే ఆయుధం, ప్రార్థనా శక్తి. ప్రార్థన ఆత్మని ఇమని దేవుణ్ణి అడిగితే ప్రార్థన ఆత్మనిస్తారు. ప్రార్థన ఆత్మని ఇచ్చిన తర్వాత నాయన నీ ఆత్మ నాకు దయచేయమంటే ప్రతి సమస్యను పరిష్కరించుకోవటానికి, ధైర్యాన్ని కలుగు చేయటానికి. ఒక్కోసారి కుంగిపోతాం, అందుకని దేవుడు నువ్వు చేతగాని వాడు అయిపోతావు. కుంగిపోతే, భయపడితే అలా ఉండకూడదు. నా ఆత్మ నీలో ఉంటే ధైర్యం కలిగిన ఆత్మే నీలో ఉంటది, కానీ పిరికితనం కలిగిన ఆత్మ నేను మీకు ఇవ్వను అని చెప్తారు. కానీ ఇవన్నీ చెప్పడం ఈజీ అని మీరు అనుకోవచ్చు, కానీ మనం అలా బలం పొందాలని నా ఆలోచన. అప్పుడే మనం దురాత్మలకు దూరంగా ఉండి దేవుని శక్తిని పొందుకుంటాం. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే అంత్య దినాల ఆత్మ చిన్న పిల్లల మీద, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, ముదిసల వారి మీద, యవనస్తుల మీద, అందరు బాలుల మీద, బాలికల మీద, అందరి మీద కూడా నా ఆత్మను నేను అనుగ్రహిస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని మనం అడిగితే దేవుని ఆత్మ మనలోకి వస్తుంది, శక్తిని పొందుకుంటాం, బలం. యవన జీవితంలో నూతన బలాన్ని పొందుకున్నట్లు ప్రార్థన దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనే నూతన బలాన్ని మనకి ఇస్తారనమాట. కాబట్టి ఈ దురాత్మల నుంచి మనం పారిపోవటానికి, దూరంగా ఉండటానికి, జీవించాలంటే యేసపు లాంటి జీవిత చరిత్ర మనకు తెలుసు, దానియేలు లాంటి యవన జీవితం మనకు తెలుసు. ఇలాంటి కథలు, దావీదు లాంటి ఒకసారి పడిపోయినా తిరిగి మళ్ళా దేవుడి దగ్గర పాప ఒప్పుకోలు పొందుకొని తిరిగి మళ్ళా కట్టుకున్న జీవితం తెలుసు, ఆశీర్వదించబడతాం మనకు తెలుసు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి మూడోది ఏంటంటే వాయుమండల సమూహాలు. వాయుమండలం తర్వాత ఇంకా 4వదిగా మనం చూస్తే వాక్యం చూసి రోమీలకు రాసినటువంటి పత్రిక
13వ అధ్యాయం తీయండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి 2-3 వాక్యాలు చదివితే అక్కడ ఒక మరి దేనిలో మనం మోసపోతున్నాం, నష్టపోతున్నాం మనకు తెలుసుద్ది. ప్రతి వాడును, మొదటి వాక్యం చూడండి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలేను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలనవే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డది చేసినల్లా భయపడము, వారు ఊరికే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఇక్కడ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక రాజులైన దేవుని చేత ఏర్పాటు చేయబడి పరిపాలించబడతారు. ప్రభుత్వ అధికారులైనా కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ అదే కదా చెప్తున్నారు, పై అధికారులకు లోబడి ఉండడంటే మొట్టమొదట్లో మనం చూస్తే మరి మోషే అందరినీ పరిపాలించటం కష్టమైన సమయంలో దేవుడు ఏమని చెప్పాడు, వాళ్ళ మామతో చేరి 50 మందికి ఒక అధికారిని, 50 మందికి ఒక అధికారిని. ప్రపంచం కూడా ఇప్పుడు ఎలాగే విభజించబడింది, కొన్ని రాష్ట్రాలుగా, ప్రాంతాలు అయితేనేమో కొన్ని రాష్ట్రాలుగా, దేశాలుగా విభజించబడి ఆఖరికి గ్రామ ప్రాంతాల నుంచి కూడా పై వరకు కూడా పరిపాలించే అధికారుల చేత పరిపాలించబడుతుంది. ఈ మాట అర్థమైంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ప్రభుత్వం ఇక్కడ నిలబడిందంటే అది ఏ ప్రభుత్వం అయినా కూడా అది ఎవరి చేత ఎన్నిక చేయబడిన ప్రభుత్వం అని మనం గుర్తించాలంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రభుత్వం. అది ఏదైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా ఒకరికి అధికారం ఇచ్చారంటే అది దేవుని చిత్తం వల్లనే వారికి అధికారం ఇచ్చారని మనం గ్రహించుకోవాలి. రాజులైనా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పరిపాలిస్తున్న అధ్యక్షులైనా కానివ్వండి, లేకపోతే మరి అసెంబ్లీలో ఎన్నిక చేయబడిన వారైనా, సెంటర్లో ఎన్నిక చేయబడిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్ళైనా కూడా కానీ అప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే మనం గౌరవించాలి అని చెప్తున్నారు. కానీ ఇది ఏమవుతుంది, మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని మరి అనుసరించినప్పుడు కొంచెం భయం భక్తి ఉండేదంట. 10 ఆజ్ఞలు మోషే చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని. రాను అవన్నీ తప్పిపోయి మలాకీ గ్రంథానికి వచ్చేలకే ఈ పాపం విస్తరించబడింది. కట్టుబాట్లన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా జీవించడం, పాపం విస్తరించబడింది, క్రమం తప్పిపోయింది అనమాట. ప్రభుత్వాలు కూడా ఆ యొక్క పరిపాలనలో మార్పులు వచ్చేసింది. ఆఖరికి ఇప్పుడు ఒక మాట సింపుల్గా చెప్పాలంటే, దేవుని చేత ఎన్నుకోబట్టమంటే మన మనసుకి ఏది ఇష్టమో దేవుడిని అడిగి తెలుసుకొని ఓటేసే పద్ధతి పోయి, ఇప్పుడు దేనికి మనం బానిసలం అయిపోయాం, డబ్బుకి బానిసలం అయిపోయాం. డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కోవటం, అధికారాన్ని బట్టి ఓట్లు కొనుక్కోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అంటే ఇది నిజంగా ఆలోచిస్తే దేవుని యొక్క పరిపాలన కింద మనం నడిపించబడేలాగా చేస్తున్నామా లేదా అని ఒకసారి ఆలోచిస్తే దేవుని చిత్త ప్రకారం ఇవన్నీ జరగట్లా. ఇలాంటివన్నీ మోసం, మాయ, అక్రమము, ఇవన్నీ అక్రమం లేని పనులన్నీ కూడా దేవుడు చెప్పినట్లు జరగట్లా. అందుకని ఏమవుతుంది, ఈ పరిపాలన యంత్రాంగంలో కూడా తేడాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను ఒక రాష్ట్రం గురించి చెప్పట్లే, ఒక దేశం గురించి చెప్పట్లా, ఒక ప్రపంచంలో జరుగుతున్న అన్ని కూడా. కొన్ని చోట్లయితే కిమ్ అని ఒక అతను ఉంటాడు, అతను నిరంకుశంగా పరిపాలిస్తాడు. ఎంత భయంకరంగా పరిపాలిస్తాడంటే అతనికి ఎవరైనా నచ్చకపోతే అక్కడికక్కడ షూట్ చేసేస్తాడంట. అంత భయంకర నిరంకుశత్వం. అంటే ఏమవుతుంది, రాను ఈ ప్రజల్లో ఒక విధమైన నా కులం, నా మతం, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి నా అనేది ఏమైందంటే మరి నియంత్రణ పరిపాలన అనేది తీసుకొచ్చేస్తున్నారు. అంటే అది దేవుడు నిజంగా నియంత్రణ పరిపాలన ఇష్టపడతారంటే కాదనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఈ పరిపాలన యంత్రాంగంలో కూడా అంటే అక్కడ చట్టాలన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించడం మొదలు పెడుతున్నారు. నిజమే కదా. పరిపాలనలో మనం నిజంగా మాట్లాడితే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గమనించినట్లయితే
మన రాజ్యాంగం రాయబడిందని చాలా మంది నమ్మకం అన్నమాట. అంటే ఇలాంటి ఆలోచనలు క్రియేట్ అయ్యాయి. అంతే కదా, ఎవరు దేవుని బిడ్డలకి వాళ్ళకి సంబంధించిన వాటిని ఆ గ్రంథాల్లో ఉంటే వాటికే ఆ పరిపాలించే వారు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన క్రిస్టియన్ అనుకో క్రిస్టియన్ పద్ధతులకే వెళ్తాయి. లౌకిక రాజ్యం అనుకో అందరికి సమానత్వాన్ని ఇస్తాయి. అమెరికా లాంటి దేశాల్లో అయితే క్రిస్టియన్సే రాజ్యాంగాన్ని సిద్ధపరిచితే దానికే బైబిల్కే. ఇప్పుడు మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ తల్లి ఇచ్చిన బైబిల్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారంట. అంటే అతనికి ఆ దేవుని మీద ఆ బైబిల్ మీద ఉన్న విశ్వాసం. ఎందుకంటే క్రిస్టియన్ కంట్రీ కాబట్టి. ముస్లిమ్స్ ఏరియాలో ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన కట్టడాలే ఆ రాజ్యాంగంలో వాళ్ళు లిఖిస్తారు. ఇలాగా లిఖించబడిన రాజ్యాంగాలన్నీ కూడా అంటే లా అంతా కూడా రాను రాను ఏమైపోతుందంటే ప్రజలు దాన్ని దుర్వినియోగం చేసేసుకుంటున్నారు. ఎలాగా సొంతంగా కులానికి ప్రాముఖ్యత ఇచ్చి లేకపోతే మతానికి ప్రాముఖ్యత ఇచ్చి ఇప్పుడు మనం ఆలోచిస్తే అలాంటివే జరుగుతున్నాయి. ముస్లిమ్స్ ఏరియాలో ఉంటే ముస్లిమ్స్కే ప్రాముఖ్యత ఇవ్వాలని వాళ్ళందరూ. అందుకని వాళ్ళంట ఈ మధ్య కాలంలో అక్కడ ఒలింపిక్స్ ఏదో పెడితేనంట ఆ ఒలింపిక్స్ కి వచ్చిన క్రికెట్ ఏదో మొత్తానికి పెట్టారు ఒక ఆట. దాన్ని చూస్తానికి వచ్చిన వాళ్ళకందరికి కూడా ఇంటర్వెల్ టైంలో అంటే మీల్స్ టైంలో ఈవినింగ్ టైంలో ఖురాన్ బోధించి ఎవరైనా మారుతారేమోనని వాళ్ళకి ఆ ఖురాన్ విషయాలు తెలియజేసేవాళ్ళంట. అలాగే మనలో కూడా ఉంటుంది. మనం అంత ధైర్యంగా మన దేశంలో చేయలేం, ఎందుకంటే ఇది లౌకిక రాజ్యం కాబట్టి. అంటే ఇలా ఏమైపోతుంది ప్రపంచం. ఇక్కడ ఇంకా మళ్ళా చూసినట్లయితే ఇక్కడ లౌకిక రాజ్యం ఉండటం వల్ల ఏమవుతుంది, హిందువులు వేరు క్రిస్టియన్స్ వేరు. ఇలాగ మతపరంగా ఆలోచించేటప్పటికి న్యాయం ఏమవుతుంది, అనుకున్న చట్టాలు ఇక్కడ జరగకుండా నష్టపోతున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, క్రమం తప్పిపోతుంది అనమాట. ఈ క్రమం తప్పిపోయేటప్పటికి చివరికి ఏమవుతుంది, దేవుడికి లేకపోతే పరిశుద్ధ గ్రంథానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇవన్నీ ఎక్కువైపోయి దేవుని చట్టాలు ఇక్కడ జరగకుండా తిరుగుబాటు స్వభావం. దీంతో ఏమవుతుంది, చెడుకి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అంటే పరిపాలనలో న్యాయం లేదు, పరిపాలనలో జాగ్రత్త లేదు, పరిపాలించటంలో నా అనే స్వార్థం పెరిగి ఏమవుతుందంటే పాపం విస్తరించబడింది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మరి ఈ యొక్క పరిపాలన యంత్రాంగంలో కూడా న్యాయం ఎంతవరకు తగ్గిపోయిందని ఆలోచిస్తే మనకి ఆదాము అవ్వల కాలం నుంచి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ పరిపాలన సక్రంగా కూడా జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే స్వార్థం పెరిగి. కాబట్టి ఇంకా మనం వీటిని మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయో తిమోతికి రాసినటువంటి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే ఈ కారణాలు కూడా మనం చూడొచ్చు. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకు తెలిస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. అంత్య దినాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఒక్కసారి ఆలోచిస్తే ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ప్రతి ఒక్కరిలో స్వార్థం ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇతరుల కొరకు ఆలోచించలేం, మన కొరకు మన పిల్లల కొరకు, ఇంకా అవసరమైతే నా కొరకు నేనే ఆలోచించుకుంటా, ఇంకొకరి గురించి కూడా ఆలోచించను. ఎక్కడో కొద్దిగా కొంచెం ప్రేమ ఉండి కుటుంబం గురించి ఆలోచిస్తున్నామో అది తల్లిదండ్రులే చూపిస్తారు కానీ మళ్ళీ పిల్లలు తల్లిదండ్రులు మీద చూపించరు. అర్థమవుతుందా? అంత స్వార్థం అంత్య దినాలు ఎక్కువ. ఆలోచించిన అవునా కాదా? తర్వాత ధనాపేక్షలు, ఈ ధన సంపాదనకు చేయని పాపం లేదు, చేయని నేరం లేదు. జాగ్రత్తగా కష్టపడి డబ్బులు సంపాదించుకోవటం లేకుండా లంచాలు తీసుకోవటం ఎన్ని తప్పుడు పనులు తెలుసు, కానీ అవే చేస్తాం. మనం కూడా అవే చేస్తున్నాం. ఇవ్వకూడదని తెలుసు, ఇవ్వద్దని చెప్తారు వాక్యం ద్వారా, కానీ అవి జరగవు. అంటే ఆ పనులు అవ్వవని. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పి వాక్యం చెప్తుంది. ఈ ధన సంపాదన కొరకు చెయ్యని వ్యాపారాలు లేవు, తప్పుడు వ్యాపారాలు, మోసం, మాయ, ఆ వ్యాపారాలన్నీ కూడా దగ అన్నమాట. ఇలాంటివన్నీ ఎన్ని జరుగుతున్నాయో వీటికి ఏమవుతున్నాయి, ప్రజలకు నష్టం కలుగుతుందని తెలిసి కూడా తాగుడికి బానిసలు అవటం, సిగరెట్లు, మత్తు పదార్థాలకు బానిసలు అవటం, ఈ వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి. అసలు రాష్ట్రంలో సంపాదన దేని నుండి ఎక్కువగా వస్తుందని అంటే దేని నుండి వస్తుంది, త్రాగుడి నుంచి, మందు అమ్మటం వలనని చెప్తున్నారు.
అది తప్పు అని తెలుసు. సిగరెట్లు తాగడం తప్పు, గుండెల్ని చీల్చేస్తుంది, అది హాని కలిగిస్తుంది అని దాని మీద రాస్తే ఉంటది. కానీ అవన్నీ కూడా అంటే ఏ వ్యాపారం అన్నా చేయటానికి సిద్ధపడుతున్నాను. ఇవి నేను చాలా చిన్న చిన్నవి చెప్తున్నాను, తక్కువవి చెప్తున్నాను. కానీ ఈ వ్యాపారాలు భయంకరమని బయట ఉన్నాయి. అవి వాటి అక్కడక్కడ మీరు వింటుంటారు. మోసాలు, మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతున్నారు ఈ రోజుల్లో. ఆఖరికి పాలమ్మిన దాంట్లో నీళ్లు కలుపుతున్నారు. ఇవి అన్ని కూడా నేను చిన్న చిన్నగా చెప్తున్నా. ఇంకా పెద్ద మోసాలు చాలా భయంకరం ఉన్నాయి. స్మగ్లర్స్ అంటారు. అలాగే వ్యాపారాలు చేసుకుని కోట్లు లక్షలు సంపాదించుకొని విందులు వినాదాలతో బ్రతుకుతున్నారు. తిండి లేని వాళ్ళు తిండి లేకుండా ఉంటున్నారు. అందుకని దేవుడు ఏమంటే పేదలనే కనికరిస్తాను అంటున్నారు, పేదల పట్ల కృప చూపిస్తానన్నారు. అంటే ధనవంతులు చేరరని కాదు, కానీ ధనవంతుల్లో నిర్లక్ష్యం, గర్వం, అహంభావం ఎక్కువైపోద్ది. కాబట్టి మరి వారి జీవితాలు ఆ మోసకరమైన జీవితంలో మరి చూసినట్లయితే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నమాట. దానివల్ల ఏ పనైనా హత్యలు కూడా చేసేస్తారు. ఎవరన్నా చంపాలంటే ఎంతో డబ్బు ఇచ్చారని చెప్పుకుంటారు. ఇవన్నీ మనం వింటా ఉంటున్నాం. అవి నిజమే, కాదని నేను అంటలా, అవన్నీ నిజమే. అంత అసహ్యమైన వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ప్రతి చోట ఆఫీసులకు వెళ్తే ఆఫీసులో డబ్బు పెడితేనే పనులు అవుతున్నాయి. ఒక్కొక్క చిన్న చిన్న ఉద్యోగస్తులు కోట్లు సంపాదిస్తున్నారు. ఎలాగంటే లంచాలు తీసుకొని. ఇలాగ ఆలోచిస్తే కొన్ని పంటలు అవి పండిస్తున్నారు అంటే వాటిలో కూడా కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఇలాంటి మోసం ఎక్కువైపోతుంది. ఇవన్నీ దేని కొరకు? ధనాపేక్ష. ఇది నేను చాలా తక్కువ చెప్తున్నా. ఈ అంబానీ లాంటి వాళ్ళు పేర్లు చెప్తే కొంతమంది సేవకులు అయితే చాలా కఠినంగా మాట్లాడతారు. వాళ్ళేమో కోట్లు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి వెళ్తే వాళ్ళని ఏమనరు. చిన్న పేదవాళ్ళు కొంత డబ్బు తీసుకొని లోన్ కట్టలేకపోతే ఇంటికి వచ్చి అన్ని తీసుకెళ్తారని చాలా కఠినంగా మాట్లాడతారు. నిజమే కదా. అవి విన్నప్పుడు అంత దౌర్భాగ్యం అయిన స్థితిలో ప్రజలు ఉంటున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ధనాపేక్ష, బింకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో రాయబడింది. రాని ఇప్పుడు పరిస్థితి తల్లిదండ్రులను చూసే పిల్లలు లేకుండా అయిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరమైన, తండ్రిని చంపుకున్న పిల్లలున్నారు, అక్కనే అన్నలు చంపుకున్న పిల్లలున్నారు. ఇవన్నీ ఏంటి, దేనికి జరుగుతున్నాయి? క్రమం తప్పిపోయారు. అప్పటి నుంచి క్రమం తప్పి ఈ పాపం బహు విస్తారం అయిపోయింది అనమాట. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేని వాళ్ళు. ఒకరు మనకి ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. అసలు ఆ కృతజ్ఞత ఎప్పుడో మర్చిపోతున్నాం మనం. అపవిత్రుల్లో పవిత్రతను జాగ్రత్తగా కాపాడు. మనం మందిరానికి వస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఏదైనా తప్పు చేస్తుంటే భయపడి, దేవుడా నాకు ఈ తప్పు నా నుంచి తీసే, నన్ను క్షమించిన ఆయన. అసలు మందిరంలోనే పాపం జరుగుతుందంటే ఈ పరిశుద్ధ మందిరం ఏమైపోతుంది? అపరిశుద్ధంగా అయిపోతుంది. అది ఎంత పాపం అదే ఆ సంఘానికి కూడా హాని జరుగుద్ది. చాలా జాగ్రత్త. చిన్నపిల్లలు, యవనస్తులు, లేకపోతే మేము ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఏదో పొరపాట్లు చేసుకుని ఉండే పరిస్థితులు మనకి ఉండకూడదు. ఇది పరిశుద్ధ మందిరం అంటారు. చాలా భయంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారినై ఉందరు. ఇందా చెప్పుకుంటున్నాం కదా, బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఎలాగుండాలని చెప్తున్నారు? భక్తి కలగ వారిగా ఉండి దాని యొక్క శక్తిని, దాన్ని మనం భక్తిగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఎవరు చూడకుండా మనం ఏం చేస్తున్నాం, మనం పరిశీలించుకుంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని శక్తిని పొందుకోకుండా, దేవుని ఆత్మ మనలో లేకుండా మనం ఏదో పాపంలో పడి ఉన్నామని తెలుసుకోవాలన్నమాట. అది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. అందుకని దేవుడు మనందరికి ఏమిచ్చారు? ఒక తల్లిదండ్రులు చూసి చెప్పాలనో, లేకపోతే ఒక లాయర్ వచ్చి మనకి చెప్పాలనో, ఓ పోలీసు వచ్చి చెప్పాలనో, అలాంటి ఏమీ లేకుండా మనకు ఒక మంచి మనస్సాక్షి ఇచ్చారు. కానీ ఆ మనస్సాక్షిని కూడా పొరపాటు జరుగుతున్నప్పుడు వెంటనే కండి, నువ్వు చేసే తప్పు వద్దు అంటది. కానీ మనం ఏం చేస్తాం? పర్వాలేదు, ఒక్కసారికి పర్వాలేదు, ఇంకోసారి చేయను అని ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఇలాంటి భయం ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళగా ఉండాలి. అవి లేకపోవటం వలన అంత్య దినాల్లో అపాయకరమైన కాలం
ఇప్పుడున్న మనము వీటన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీరు ఎప్పుడూ చదువుకోండి. మనుషులు నిజమే స్వార్థం ఎక్కువగా ఉంటుంది మనలో. అంతేకాకుండా ధనాపేక్ష, బెంకులాడేవారు, ఇవన్నీ మనం చూసి ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? ఉన్నాయనే నేను ఒప్పుకుంటాను, లేవని నేను అనలేను. వాటిని పోగొట్టుకోవటానికి ఎవరి దగ్గరికి రావాలి? మనం దేవుని దగ్గరికి రావాలి. అయ్యా నన్ను క్షమించిన ఆయన, నీకు వ్యతిరేకంగా ఏమైనా నాలో ఉన్నాయేమో అది అందుకని రాత్రి పడుకునే ముందు మనం ఈ రోజు చేసిన పనులు మనం గుర్తు తెచ్చుకుంటే దేవుడే మనకు బయలుపరుస్తాడు. దేవుని శక్తి అలాగ మనకు తెలియచేస్తుంది, దేవుని ఆత్మ మనకు తెలియచేస్తుంది. అసలు మనం అక్కడ దేవుని మీద శ్రద్ధ కలిగి దేవుని అడగకపోతే దేవుడు ఏం తెలియచేస్తాడు? ఏదైనా పొరపాటు ఉందే మమ్మల్ని క్షమించు, తిరిగి పొరపాటు చేయకుండా నాకు తెలియచేయను ఆయన అంటే దేవుడే వీటినన్నిటినీ నడిపిస్తాడు. ఆ స్థితిలో ఉంటున్నావా లేదా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ అంత్య దినాల్లో అపాయకరమైన కాలం మనకి తప్పించుకోవాలంటే వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఏమవుతున్నాయి ఒక్కసారి ఇవన్నీ కూడా మనుషుల్లో ప్రవేశించటం వలన ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దేవుడు ఇచ్చిన చట్టాన్ని ఉల్లంఘించటమే కాకుండా దేశంలో ఉన్న చట్టాలను కూడా, లేకపోతే లాను కూడా, న్యాయశాసనాలను కూడా, వీటినన్నిటిని కూడా ఏం చేస్తుందంట? తిరుగుబాటు చేసేలాగా చేస్తుంది అనమాట. ఈ లక్షణాలు ఎక్కడ పోతాయి మరి? లంచగొండలు కొంతమంది అయితే దేశానికి సంబంధించినవన్నీ కూడా కొన్ని కోట్లు కమ్ముకొని బయటకు పంపించారు. పాకిస్తాన్ వాళ్ళకి పంపటమో, చైనా వాళ్ళకి పంపటమో ఇలాంటి పనులు చేస్తుంటారు. అలాగే అమెరికాలో ఉండి కూడా వారికి ద్రోహమైన పనులు చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఇవన్నీ కూడా అపాయం అని తెలిసినప్పటికి కూడా, తప్పని తెలిసినప్పటికి కూడా దేని కొరకు చేస్తున్నారంటే డబ్బు కొరకు చేస్తున్నారు. ధనాపేక్ష. ఎలాంటి వాళ్ళే కోట్లు సంపాదించుకుంటారు. నీతిగా నిజాయితీగా చేసేవాళ్ళు అంత కోట్లు సంపాదించే అవకాశం కూడా ఉండదు. ఎప్పుడైనా దేవుడు ఆస్వాదించి మరి దేవుడు ఇస్తే అది వేరు. కానీ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు. దాంతో ఏమవుతుంది? చట్టాలు, శాసనాలను కూడా ఉల్లంఘించటం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఊరికి మన రాష్ట్రాలే చూసుకుందాం. ఎవరు ప్రభుత్వాలు వస్తే వారు తిరుగుబాటు చేయటం ఎక్కువైపోతుంది. వాళ్ళ మీద ఇంకొకరు అంటే కక్ష సాధింపు కార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనమాట. ఇలాంటి అక్కడికి వచ్చేళ్ళకి ఏమవుతుందిలా? దేవుడిచ్చినటువంటి శాసనాలు, చట్టాలు తోసివేయటమే కాకుండా మనుషులు ఏర్పాటు చేసుకున్న ఈ చట్టాలు, శాసనాలను కూడా ఉల్లంఘించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దోపిళ్ళు చేసుకున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు యుద్ధాలు ప్రకటించుకున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. అలాంటి పరిస్థితినే మనకి ఈ మధ్యకాలంలో ఇశ్రాయేలు పక్షాన దేవుడు కునుకడు నిద్రపోడు కాపాడుతూ ఉన్నాడు. ఎన్ని భయంకరమైన యుద్ధాలు జరిగినా వాళ్ళకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకిచ్చిన చిన్న దేశంలో వాళ్ళకిచ్చిన సంపదను బట్టి, వాళ్ళకిచ్చిన ఆలోచనను బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ, వాళ్ళ చుట్టూ కూడా శత్రు సమూహాలే, చుట్టూ కూడా శత్రువులే. రష్యా ముందుకు వచ్చిందంటే వెంటనే ఇస్రాయల్ మీదకి చైనా వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ వచ్చారంటే ముస్లింలు వచ్చేస్తారు. ఇలాగ అన్ని దేశాలు వాళ్ళకి శత్రువులే. కానీ దేవుడు ఏమని చెప్తున్నారు? మీ పక్షాన యుద్ధం చేసేది నేనని చెప్పారు. అలాగే యుద్ధం చేస్తున్నారు. అలాగే యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళు విజయాలు పొందుతూ వాళ్ళు కాపాడబడుతున్నారు. చుట్టూ ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడికి చేరి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారంటే లేడీస్ కూడా ముందుకొచ్చి వాళ్ళ దేవుడు చెప్పిన శాసనాలను అనుసరించడానికి ముందు వెనక ఏం ఆలోచించకుండా ఆ పరిశుద్ధ గ్రంథం ఏదైతే తెలియచేస్తుందో దాని కొరకు సమర్పించుకొని యుద్ధాలు కూడా చేయటం మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు వారి పక్షం నుండి వారికి ఎంతో మేలు చేస్తున్నట్టు క్రమాన్ని అనుసరించి వాళ్ళు జీవించడానికి కూడా దేవుడి సహాయం, దేవుడి ఆత్మ అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనలో ఈ క్రమం లేకపోవటం వలన దేవుని మాటే నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవోక్తి లేకుండా ఉంటున్నాం. రెండోది మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు కూడా, లాయర్లను కూడా, శాసనసభ్యత్వాన్ని కూడా, అంతేకాకుండా మన మినిస్టర్లను కూడా మాయ చేసి ఏం చేస్తున్నాం అంటే చట్టాలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో నేను కొన్నిటి వరకు చెప్పాను. మొదటిది ఏంటంటే దేవోక్తి, దేవుడి భయం లేకపోతే. రెండోది ప్రేమ చల్లారిపోతుంది. మూడోది అంటే దురాత్మల సమూహాలు, మరి వాయుమండలంలోని దురాత్మ సమూహాలన్నీ కూడా మన మధ్య పనిచేయటం వలన, అందులో రాకడకు ముందు దాని సమయం కొంచెమేనని విస్తరించి పనిచేయటం వలన సంఘాలలో కూడా చాలా భయంకరమైన, ఒక్కోసారి అవి యూట్యూబ్లో చూస్తుంటే సంఘాల్లో ఒకరికొకరికి ఐక్యమత్యం లేకుండా కొట్లాట్లు, గొడవలు, ఈ ధనాపేక్ష, డబ్బు గురించి
ఆ యోధా దగ్గర సంచికి అందరు పాకులాడినట్లు అందరు పాకులాడి ఇలాంటివన్నీ కూడా. అందుకనే ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు మన సంఘం గురించి ఊరికి చెప్పారు ఎగ్జాంపుల్. ఇలా తీసుకున్న తర్వాత మన జీవితాలు ఎంతమంది దేవుని కొరకు దేవునితో కలిసి జీవిస్తున్నాయి అదనమాట. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే ఏంటమ్మా, అధికారుల ప్రలోభాలకి మనం లోన్ అవుతున్నాము. దురాత్మ సమూహాలతో పాటు అధికారులకి అంటే వాళ్ళని కూడా శాసనాలు చట్టాలు ఉల్లంఘించడం జరుగుతుంది. ఇంకా ఆఖరిగా చూస్తే అంత్య దినాల్లో అపాయకరమైన కాలం వచ్చిందని తెలుసుకోనమని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ స్వార్థ పనులు, ధనాపేక్ష, బెంకుల ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇవి ఆఖరికి ఏం చేస్తున్నాయి, చట్టాలను ఉల్లంఘించడానికి, ఆఖరికి దేశాలు కొట్లాడుకోవటానికి, రాష్ట్రాలు కొట్లాడుకోవటానికి, ప్రభుత్వాలు కొట్లాడుకొని ఇక్కడ ఐక్యత లేకుండా ప్రేమ చల్లారిపోవటమే కాకుండా తిరుగుబాటు ఎక్కువైపోతుంది. దీంతో ఇష్టం వచ్చిన మోసకరమైన జీవితాలు జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అంత్య దినాల్లో మనలో ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోమని కొంతవరకు చెప్పాను. కానీ దేవుడు దీనికి మళ్ళీ మనకి రెమెడీ కూడా ఒకటి ఇచ్చారు. ఏమని చెప్పానంటే, ఒక్క వచనం చెప్పి నేను ఆఫ్ చేసి నెక్స్ట్ చెప్తాను. యోవేలు ప్రవచనం ఒకసారి. దేవుడు ఇలాంటి అంత్య దినాల్లో మీరు ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటారు, కానీ మీకు నేనున్నాను కాబట్టి ఇక్కడ ఒక మంచి వాక్యం మనకు చెప్పబడుతుంది అనమాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఆఖరి మాటలు చూడండి. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11లో ఆఖరణ. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలిగిన వాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యత గల దేవుడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు. తాను చేయును ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దేవుడు మన యందు ఎంత శిలువ మీద మరణించి ఆయన రక్తాన్ని చిందించటమే కాదు, ఇప్పటికి ఏమని చెప్తున్నారంటే, మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, నేను క్షమిస్తాను. నేను కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుణ్ణి, కీడు చేయని ఉద్దేశించను. ఎంతవరకైనా క్షమించి మిమ్మల్ని మార్చడానికి చూస్తా. ఇంకా తిరుగుబాటు స్వభావం ఉంటే, ఈ అంత్య దినాల్లో ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే మీరు కాదు, మీ కుటుంబాలు మీ 4 తరాల వరకు ఆ పాపాన్ని ఆ శాపంగా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు నా వైపు తిరగండి అని చెప్తున్నారు. ఇంతవరకు చూసి తర్వాత నెక్స్ట్ అవకాశం ఉన్నప్పుడు దీని గురించి మనం తీసుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరలోకమందు ఆసీనుడైన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇంతవరకు మీరు నాయన మాతో నాయన అంత్య దినాల్లో మా జీవితాలు ఎలాగుంటారో మీరు మాకు తెలియచేశారు ప్రభా. మేమందరం ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకునే స్థితిలో నాయన బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకొని బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నీ బిడ్డలుగా పిలువబట్టడానికి మొట్టమొదటి మెట్టు ప్రభా బాప్తీసం. కాబట్టి నాయన ఇంకా ఎంతమంది పిల్లలు ఇక్కడ కానీ మా కుటుంబంలో కానీ మా బిడ్డలు ఎవరైనా ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తే వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన 40 రోజుల శ్రమ దినాల్లో వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి మానసాలను మార్చండి ప్రభా, వారి హృదయాలను మార్చండి ప్రభా. నాయన బాప్తీసాలు తీసుకోవటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నువ్వు సువార్త ఎంతగానో వెదజల్లుతున్నావు, విననోళ్ళని జనంగానే ఉంటారని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ప్రభా లోబడిన బిడ్డలకి నాయన శ్రమ అంటున్నావు ప్రభా. నాయన శ్రమ దినాలు మా బిడ్డలకు రానివద్దు ప్రభా, మాకు రానివద్దు ప్రభా, మా కుటుంబాలకు రానివద్దు ప్రభా. మా సంఘంలో బిడ్డలు కూడా ప్రతి ఒక్కరూ బాప్తీసం పొందాలి నాయన. బాప్తీసం తీసుకొని ప్రభా ఇంకనూ పాపం చేస్తున్నాము నాయన, దయతో మమ్మల్ని క్షమించమని ప్రతి బిడ్డ నిన్ను ఈ రోజున అడగటానికి సహాయం దయచేయండి. ఎవరు అవిధేయత నీకు ఆయాసకరంగా ఉందో ఒక్కసారి వాటిని మాకు తెలియచేయమని అడుగుతున్నాను ప్రభా. నాయనా మమ్మల్ని మా హృదయాన్ని పరిశీలించే దేవుడిని ఒక్కడివే
మా ఆత్మల్ని పరిశీలించే దేవుని ఒక్కడే, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ప్రభా. చేయను ఉద్దేశించిన కీడు చేయను అంటున్నావు ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకోవాలంటే ప్రభా మాకు శక్తి లేదు ప్రభా, నాయన మాకు బలం లేదు ప్రభా. ఇక్కడ ఈ మందిరం నీది ప్రభా, నీ సేవకుని నాయన నీ శక్తితో నింపండి, నీ బలంతో నింపండి ప్రభా. నాయన ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా, పరిచర్లో ప్రభా నాయన ఏ విధంగా ముందుకెళ్లాలో మీరు నడిపించి ప్రభా. సంఘం నాయన బిడ్డల్ని ప్రభా నడిపించి నాయన ఎత్తబడే గుంపులని మేము ఉండాలని ఆశపడుతున్నాం, కానీ మాకైతే ఆ శక్తి లేదు ప్రభా. నీ కొరకు ఎదురు చూసి వారికి నూతన బలం ఇస్తానని నువ్వు మాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా. యేసయ్యా, ఆ నూతన బలం మాకు దయచేయమని నీ పాదాల దగ్గర మా హృదయాలను అప్పగిస్తున్నాం ప్రభా. నీ పాదాల దగ్గర మా హృదయాలను పెట్టున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచండి ప్రభా, శక్తి దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట స్వభావం విశ్వాస భ్రష్టులను చేస్తుంది అంటున్నావు ప్రభా. నిజమే నాయన, నీ విశ్వాసంలో మేము ఎంతగా వెనకబడిపోతున్నామో మీరు మాకు తెలియచేస్తున్నారు కాబట్టి ప్రభా మమ్మల్ని మేము ప్రభా జాగ్రత్త పెట్టుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా. అంత్య దినాల్లో అపాయకరమైన కాలం నుంచి మీరు కాపాడబడాలంటే ఏమేమి ఉండకూడదో మీరు ఇంతవరకు తెలియచేశారు ప్రభా. అయ్యా, బాప్తిసం తీసుకున్న మేము ప్రభా వాటికి దూరంగా ఉండాలంటే మాకు శక్తి చాలదు ప్రభా. నీ కొరకు ఎదురు చూసే వారికి నువ్వు బలం ఇస్తానన్నావు ప్రభా. అంత్య దినాల్లో నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తానన్నావు ప్రభా. యేసయ్యా, నీ పరిశుద్ధ ఆత్మ శక్తి ప్రభా ఎవరైతే అడుగుతున్నారో వారికి దయచేయండి, మాకును దయచేయండి. నీ శక్తి లేకపోతే ఇక్కడ బ్రతకలేం ప్రభా, నీ మందిరంలో జీవించలేం ప్రభా. నీ కాయస్కరమైన మార్పులు మాలో ఏమున్నాయో వాటిని తెలియచేయమని అడుగుతున్నాను ప్రభా. నాకే కాదు, మాకే కాదు, మా అందరికీ, మా కుటుంబాలను రక్షించండి ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన, మా బిడ్డలు ప్రభా రక్షణ పొందకపోతే ప్రభా మేము మా బిడ్డలు పాప జీవితంలో ఉంటే 4 తరాల వరకు ఈ శాపాలు మీరు చూస్తారంటావు ప్రభా. లేకపోతే నాయన మీ బిడ్డలకు మేము జీవిస్తే నేను నా యెహోషువ వలె మా కుటుంబీకులందరం కూడా ప్రభా నీతో జీవిస్తే 4 తరాలు ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. నాయన, అంత్య దినాల్లో మేము అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడే శక్తి మాకు కావాలి ప్రభా. నాయన, మీ ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో. ఒక్కసారి ప్రభా ఈ సంఘంలో బాప్తిసం తీసుకున్న బిడ్డలు ఎక్కడెక్కడున్నారు ఒక్కసారి కనికరించండి, దయ చూపించండి. నాయన, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తానన్నారు. పడమని మేము చెప్పట్లేదు కానీ ప్రభా సాతాను శోధనలు మా చుట్టూ ఉన్నాయి ప్రభా. నేను కొన్ని దినాల క్రితం నీ బిడ్డ సేవకుడు ఇక్కడ ప్రభా నేను రాజపాల్ గారు చెప్పారు, యవనస్తుల మీద దురాత్మలు పనిచేస్తున్నాయని. స్తోత్రం ప్రభ. యవన రక్తంలో ప్రభ నా రక్తం కార్చిన రక్తాన్ని నాశింపచేస్తున్నారని చెప్తున్నారు. నాయనా, మీకు స్తోత్రం ప్రభ. ఆ దురాత్మల సమూహాల నుంచి ప్రభ మా సంఘాన్ని కాపాడండి, యవ్వన బిడ్డలను కాపాడండి. సండే స్కూల్ బిడ్డలు, చిన్న బిడ్డలు ప్రభ ఎంతో ఆశతో వస్తారు ప్రభ. అయా, తల్లిదండ్రులు పంపించడానికి సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన సువార్తను ప్రభ బిడ్డలు నాయన పంచుకోవాలని ఆశపడుతున్నారు, వారికి సహాయం చేయండి ప్రభ. నేను పరిచర్య చేసే బిడ్డలు కూడా కుంటుపడిపోతున్నారు. వాళ్ళ భయం, దేవోక్తి లేదు ప్రభ. నాయన, దేవుని భయం భక్తిగా విడిచిపెట్టారు. అందుకని దేవోక్తి లేని వాళ్ళు ప్రభ జనులు ప్రభ నేను ఇష్టానుసారంగా జీవిస్తారని సామెతలో చెప్పినట్టు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రభ. మేము అందరినీ నీ పాదాల దగ్గర పెడుతున్నా. ఈ సంఘం ఆశీర్వదించబడాలి, మందిరం విస్తరించబడాలి. ఎందుకంటే నాయన ఎంతగానో ప్రభ మంచి మందిరాన్ని ఇచ్చావు. మా బిడ్డల్ని ప్రభ జ్ఞాపకం చేసుకోండి. నశించిపోతున్న ఆత్మల్ని బలపరచండి ప్రభ. నేను దూరం అయిపోకుండా ఆత్మల్ని రక్షించండి ప్రభ. సంఘంలో నిలబెట్టమని నీ చేతులకు అప్పగిస్తున్నా. అంత్య దినాల్లో మేము ఈ స్థితిలోనే ఉన్నామని మీరు మాకు తెలియచేశారు ప్రభ. ఆ స్థితి నుంచి మమ్మల్ని కాపాడగల శక్తి నీకు ఒక్కరికే కాబట్టి ప్రభ. నాయన తారాని, నాయన ఇందిరాని ప్రార్థన ఆత్మ ద్వారా, అభిషేకం ఆత్మ ద్వారా నడిపించండి ప్రభ. విశ్వాసులు భ్రష్టులు కాకుండా మేమందరం కూడా విశ్వాసులు బలపడటానికి సహాయం దయచేయండి. శుక్రవారం బిడ్డలు నడిపించమని నీ పాదాల దగ్గర అప్పగిస్తున్నాను. ఒక్కొక్కరిని భయాన్ని కలుగు చేయండి. భయం లేకపోతే భక్తి ఉండదు ప్రభ. భయం కలిగిన భక్తి నేర్పించమని అడుగుతున్నాను ప్రభ. పాపానికి, వాక్యానికి లోబడే స్వభావం, పాపానికి దూరంగా ఉండే స్వభావం దయచేయమని మా కుటుంబాలను కట్టమని అడుగుతున్నాను. మా బిడ్డలు ఎక్కడున్నా కూడా ప్రభ వారిని ప్రభుని అందుకు భయం భక్తి కలిగి ఉండేలాగే ఎవరి కొరకైతే ప్రార్థనలు చేస్తున్నారు మా బిడ్డల కొరకు, మా కుటుంబాలని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభ. నీ రాకడికి మేము సిద్ధపడాలని అందరినీ నీ చేతులకు అప్పగి. ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా పర్వాలేదు కానీ ప్రభ నీ రాకల్లో మేము నిలబడకపోతే అదంతా కూడా వ్యర్థమైన జీవితం. కాబట్టి ఒక్కసారి మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. యవన బిడ్డల్ని జాగ్రత్తగా నడిపించండి ప్రభ. తల్లిదండ్రులని జాగ్రత్తగా నాయనా నడిపించమని పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభ. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, నీవే ఈ సంఘాన్ని ఎంత
కాపాడేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు కాపాడి సంఘాన్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో నిన్ను బ్రతిలాడుతూ వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా. స్తోత్రం. మంచి తల్లి, 3వ ఆదివారం ప్రత్యేకంగా మన సహోదరి జయశ్రీ మేడం గారు దేవుని ఆత్మపూర్ణులై మంచి చక్కని మాటలు 5 వాక్యాలు మనల్ని బలపరిచే విధంగా తెలియజేశారు. ముఖ్యంగా దైవోక్తి లేకుండా అయిపోతుంది. బాప్తిసాలు పొందామనుకుంటున్నాం, అపవాది చేతిలో చిక్కబడుతున్నాం. ప్రేమ లేదు ఒకరి ఎడల ఒకరి, సంఘంలో కాదు కుటుంబాల్లో కూడా ప్రేమ లేకుండా అయిపోతుంది. అన్నను చూస్తే చెల్లికి కోపం, చెల్లిని చూస్తే అన్నకి కోపం. ఇలా అన్ని రక్త సంబంధాలు కలుషితమైపోయినటువంటి రోజులు ఇవి. తల్లిదండ్రులనే సహోదరి ద్వారా దేవుడు చెప్పింది ఏంటి? తల్లిదండ్రులనే గౌరవించని తరం వచ్చిందంటే ఇప్పుడు. తల్లిదండ్రులని గౌరవించకపోతే గౌరవించకపోయారు, కనీసం కళ దశలో చివరి దశలో వారిని గౌరవంగా చూసి గౌరవంగా సాగనంపే సంతానం లేదంట. చెట్ల కింద పడేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. తల్లి చివరి దశలో ఉంటే ఆమెను చూడడం కష్టమైపోయి బిడ్డలు ఉన్నారు, 2 పుణ్యాత్ములు 2. వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంటే చెట్టు కింద మంచం వేసి ఆడ పడేశారు. ఆ పేటలో వాళ్ళంతా గోల్ చేసి పోలీసులు ఏదో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి మర్యాదగా చూసుకోండి లేకపోతే మీ ఇద్దరిని తోస్తాం లోపలంటే ఆ విధంగా మళ్ళీ ఏదో జరిగింది. చండాలం అయిపోయిందమ్మా. ఎందుకు అయిపోయింది లోకం ఇలాగా? సైతానుడు బాగా ప్రబలిపోతున్నాడు. మనం అనుకుంటున్నాం వాడు నన్నేం చేస్తున్నాడని, మనన్నే వాడు టార్గెట్ చేసేది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, విత్తబడిన వాక్యంలోని మర్మాలను మీరు అర్థం చేసుకొని మీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు ఎదగాలని నేను ఆశిస్తూ కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం నాయన, మీరు వారి వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్ళు, చూపిన కృప, చేసిన అద్భుత కార్యాలను బట్టి
సమర్పించుకున్న ఈ కృతజ్ఞత కానుకలను మీరు ముందుగా స్వీకరించండి, అంగీకరించండి. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదం దయచేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందాం. ఏ తెగులు సమీపింపనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా పరము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఏ స్తుతి ఘనమయించెదను జీవితాంతము. ఘనమైనవి, స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ నా యేసయ్యా. నీ చల్లని చూపు నన్ను తాకి, నా యేసయ్యా. నీ మెల్లని స్వరము, నీ చల్లని చూపు నన్ను తాకె, నా యేసయ్యా. నీ మెల్లని స్వరము నన్ను పిలిచె, నా యేసయ్యా. నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతును. ఆరాధన నాలాపన, ఆరాధన ఆరాధన నాలాపన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి తల్లి, మన సంఘ సభ్యురాలు విజయ గారని ఒక ఆమె కుద్దూస్ నగర్లో ఉంటారు. మన పద్మ వాళ్ళ ఇంటి దగ్గరే అనుకుంటా. వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య సడన్గా ఈ కాలిలో ఏదో ప్రాబ్లం వచ్చి నడవలేకుండా అయిపోయారంట. ఏదో హాస్పిటల్, సెంటినీ హాస్పిటల్, అక్కడికి జాయిన్ హాస్పిటల్ అంటే రైల్వే హాస్పిటల్లో అక్కడికి రెఫర్ చేశారు. ఆమెకి ఇమ్మీడియట్గా నర్వ్స్ సంబంధించిన ఆపరేషన్ చేయాలి. ఆ నర్వులు అక్కడ డ్యామేజ్ అయినాయి కనుక అది సరి చేయకపోతే ఆమె శాశ్వతంగా మరి కుట్టిదైపోద్ది, ఆమె నడవలేకుండా అయిపోద్ది అంటే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగి బాగానే ఉన్నారని చెప్పి, ఇక ఆ థియేటర్లోకి తీసుకెళ్ళబోయే ముందు ఆ సహోదరి నాకు ఫోన్ చేసింది. అంకులు చెప్పడం మర్చిపోయాను ఈ కంగారులో, అమ్మని ఇంక తీసుకెళ్ళిపోబోతున్నారంటే ఆ నర్సు అరిచేస్తుందా, ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటమ్మా ఇప్పుడు అది, మా పాస్టర్ గారమ్మ ఒక్క ప్రార్థనమ్మ అని 2 నిమిషాలు చేసి ధైర్యంగా ఉండనమ్మా నాకు చెప్పి పంపించాం థియేటర్లోకి. ఇప్పుడు సాయంత్రం బాగుందని చెప్పారు కనుక మరి త్వరగా ఆ ఆపరేషన్ వలన ఈ గాయము త్వరగా మానిపోవడమే కాకుండా పూర్వపు నడక ఆ బిడ్డకు రావాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇందిరా ఆంటీ యొక్క మోకాలు ఆపరేషన్ ఆ డేట్ ఎందుకో అలా వెనక్కి పోతూ ఉంది. ఏది ఏమైనా వస్తున్న ఆటంకములన్నీ తొలగిపోయి ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయ్యి ఇందిరా ఆంటీకి ఆపరేషను సక్సెస్ఫుల్గా జరిగించబడాలని దేవుని ప్రార్థన చేయండి. మరి గడిచిన 5 రోజుల నుంచి ఫీవర్, అదే పెద్ద ఫీవర్ ఏం కాదు, మళ్ళీ 199 3 పూట్ల జ్వరం చూసినా 3 పూట్ల అదే రీడింగ్ వస్తుంది. నార్మల్ టచ్ అవటల్లా, నార్మల్ టచ్ అయితే సరేలే తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది అనుకోవచ్చు. కంటిన్యూగా టాబ్లెట్లు వాడుతున్నా వస్తుంది. అప్పటికి టైఫాయిడ్ అది టెస్టులు కూడా చేయించాం. దేవునికి స్తోత్రం, అది నార్మలే రిపోర్ట్ వచ్చింది, టైఫాయిడ్ కాదని వచ్చింది. కనుక ఈ మధ్య వైరల్ ఫీవర్స్ వాటి ఇష్టం వచ్చినట్టు వస్తున్నాయంట ఒక్కొక్క సంవత్సరం. వాటిలో ఏదో ఒకటి అయి ఉంటుందని మన భావన. ఈరోజు కూడా తగ్గకపోతే రేపు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను అని చెప్పాను. మరి ప్రార్థన చేయండి. డాక్టర్ అవసరం లేకుండా
పరమ డాక్టరే ఇందిరా ఆంటీకి స్వస్థత కలుగు చేయనుగాక. ఇంకా మన మధ్యలో ఎవరైనా అస్వస్థతకు గురైన వారు కానీ, అవసరతలు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, లేకపోతే ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాకు తెలియజేసినట్లయితే శుక్రవారం ప్రార్థనలో అందరూ, ఒక్కళ్ళు కాదు అందరు కలిసి వ్యక్తిగతంగా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ గురించి చేసుకునే ప్రార్థన చాలా తక్కువ ఉంటుంది. సంఘము, సంఘ అవసరాల గురించి చేస్తున్న ప్రార్థన చాలా ఎక్కువగా ఉంటుంది. నేను వాళ్ళని కంట్రోల్ చేస్తున్నా, చెప్పేశాను కూడా. మీరు మొత్తం అసలు మీ బంధువర్గాల దగ్గర నుంచి మొదలు పెట్టబాకండి అమ్మ, చాలటలే టైము. కాబట్టి మీ వ్యక్తిగతంగా కొద్దిగా చేసుకోండి కదా కుమారి, చెప్పాను కదా. ఇక సంఘంలో బాగా అవసరతలో ఉంటారే అలాంటి వారికి, అంతేగాని మరీ తుమ్మాడయ్యా, దగ్గాడయ్యా, వీటికి కూడా చేయబాకడమ్మా, సమయం చాలటం లేదని అంతమంది చక్కగా చేస్తున్నారు. కనుక అటువంటి ప్రార్థనా యోధులు మీ యొక్క సమస్యల గురించి ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? మీ కార్యం చేయకుండా ఉంటాడా? చేస్తాడన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తలలు వంచండి. చివరి ప్రార్థన. తల్లి ఎవరమ్మా? మన శుక్రవారం మీకు చాలా మందికి తెలియదు, ఎందుకంటే శుక్రవారం చాలా మంది రారు కదా. మీరు వచ్చిన వాళ్ళకి తెలుసు, రాని వాళ్ళకి కూడా ఈ ప్రకటన ఏంటంటే, మన డానీ అంకుల్ ఏకైక కుమారుడు పీటర్ అబుదాబీలో ఉంటాడు. సడన్గా ఫోన్ వచ్చింది. ఏంటి, వాడికి జ్వరం వచ్చిందంట, జ్వరం బాగా నిమ్ము చేరిపోయిందంట, పట్టేసినట్టు గుండుంటే ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీకు యాంటీబయాటిక్స్ పెట్టాలి, అది కూడా త్రూ ఇంజెక్షన్ మేము పెట్టాలి, సలైన్ పెట్టాలి, సో మీరు అడ్మిట్ అవ్వాల్సిందే అన్నారంట. అడ్మిట్. మరి వాడు అక్కడే ఉన్నాడు, చిన్న ఎవరి కొరమాడు, వాడికి ఎప్పుడు తెలియదు, అడ్మిట్ అవ్వడం అంటే తెలియదు. మరి వెంటనే మాకు తెలియజేయబడింది. మేము వెంటనే ప్రార్థన చేశాను ఫోన్లోనే. ఆ రోజు శుక్రవారం ప్రార్థనలో కూడా అందరికి చెప్తే అందరు పీటర్ గురించి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న సాయంకాలం, అంటే సాయంకాలం కూడా కాదు, రాత్రి 8 గంటలకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు. నో ఫీవర్ అండ్ నో కాఫ్ అండ్ కోల్డ్ కూడా కంట్రోల్ అయిందండి. అది దేవుని చిన్న చిన్న మన ప్రార్థనలు మనం అనుకుంటాం, అవి అద్భుతాలు చేస్తుంటాయి కదా. మరి నేను ఈరోజు ఒక మెసేజ్ కూడా పెట్టాను గ్రూప్లో. ఏం పెట్టాను? ఆదివారము ఆరాధనలో నువ్వు ప్రార్థన చేస్తే సాతానుడి యొక్క రాజ్యాలు కూలిపోతాయని వాడికి తెలుసు, కదిలిపోతాయని వాడికి తెలుసు. అందుకని నిన్ను ఆదివారం ఆరాధనకు రాకుండా ఏం చేస్తాడంటే ఏదో ఒక అడ్డంకు పెట్టేస్తాడు. కొంతమందికి పెద్ద పెద్ద అడ్డంకులు పెడతాడు, కొంతమందికి చిన్న ఏదో ఫంక్షన్ అంటారు, ఏదో ఫ్రెండ్ పిలిచిందంటారు, లేకపోతే ఏదైనా చిన్నవి. కనుక ఇది సాతానుడు పెట్టుతున్న ఆటంకము. ఇందా చెప్పారు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనం మాత్రం లోకమును ఎంతో ప్రేమిస్తాం కదా అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను పోతానమ్మా, ఇంకెందుకు. మా సీనియర్ మోస్ట్ నిర్మలమ్మ, దేవునికి స్తోత్రం వినలేదులే, ఆ అక్క వినలా. అప్పుడప్పుడు సంతోషంగా ఉండాలి కదా. దేవుని సన్నిధి అంటే ఎప్పుడు ఇట్లా ఉండకూడదు, ఆనందంగా ఉజ్జీవంగా ఉండాలి కదా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు కదా, మనం కూడా ఆయన్ని ప్రేమించాలని, ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. లోకము మీ ఇష్టం, ఆ తర్వాత మీ మొహాల మండ, ఇంక వారం రోజులు మీదే కదా. లోకాన్ని ప్రేమించండి. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అదే నిర్ణయం నీదే అని పెట్టాను. ఎంతమంది చదివారు? అది చదవాల. నువ్వు చదివా పాస్టమ్మ? వెరీ గుడ్. జ్వరంలో ఉండి కూడా చదివిందంటే చూడండి. కాబట్టి రైట్, ప్రార్థన చేసుకుందాం. లేచి నుంచోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తో ఈ యొక్క 3వ ఆదివారం అయిపోతుందమ్మా. ఫిబ్రవరి కూడా వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, జనవరి 1 వచ్చినట్టే ఉంది, అప్పుడే ఫిబ్రవరి 3వ వారం. ఇంకేముంది, నెక్స్ట్ 4వ వారం మళ్ళా బల్లారాధన వచ్చేస్తుంది. మార్చిలోకి ఎంటర్ అయిపోతాం. మార్చిలోకి ఎంటర్ అవడం కాదు, 5వ తారీఖు నుంచి ప్రియులారా, నేను ఎక్కువ మాట్లాడాను కానీ 5వ తారీఖు నుంచి 40 రోజులు శిలువ ధ్యాన ఆరాధనలు, రోజు పండగే మనకి. అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదంతా ఉత్తి దండగన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ మా యొక్క బాగా ఇది రైట్. ఎస్, వస్తారు, మీరు అందరు వస్తారు. ఎప్పుడు మనకి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించకుండా వదిలేయలేదు. కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి మా ప్రభువా, ఎంత ఆనందము, ఎంత సంతోషము నాయన నీ సన్నిధిలో మాకిచ్చావు.
ఒక తల్లి ఒక తండ్రి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమ కలిగిన బిడ్డలుగా మేమందరం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ఆ యొక్క నాయన కన్సర్న్ బాధ్యత కలిగి ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది వస్తే ప్రార్థన చేసుకుంటూ బలపరుచుకుంటూ కృంగిన వేళలో మన యేసయ్య ఉన్నాడు, నువ్వు కృంగిపోవద్దక్క, నువ్వు కృంగిపోవద్దు అన్నయ్య అని ఒకళ్ళనొకళ్ళు మేము మరి ప్రోత్సహించుకుంటూ సంఘముగా సమాజముగా నీ విశ్వాసుల యొక్క గుంపుగా మమ్మల్ని ప్రతి ఆదివారం నడిపించడమే కాకుండా మా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి మేలైనను కీడైనను నా ప్రభువా అన్ని సమయాల్లో ఆదరించుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ అభిషేకించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇతర సంఘాల గురించి నాకు తెలియదు, కానీ ఇంత ప్రేమ కలిగిన సంఘంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉంచినందుకు, వీరి పరిచర్య చేయుటకు నన్ను సేవకుడిగా ఏర్పాటు చేసినందుకు నీ ఘనమైన పాదములకు శిరస్సు వంచి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వెత్తబడిన వాక్యములోని ఆ యొక్క ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశాలను దైవోక్తి తెలీదు బిడ్డలకు. బైబిల్ చదివితే ఆ జ్ఞానం వస్తుంది. ప్రేమ లేదు, పగ, ప్రతీకారము, దురాత్మ శక్తుల యొక్క ప్రభావములకు లోబడిపోవడము, ఎస్ మై లార్డ్, ఇటువంటి అంశముల గురించి మీరు మాట్లాడారు కనుక బిడ్డలు మరలా జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ మేము జారిపోతున్నాం, ఎక్కడ కుంగిపోతున్నాం, బాప్తిసాలు తీసుకుని కూడా ఎక్కడ లోకంలోకి దిగజారిపోతున్నామని తెలుసుకొని మరలా నాయనా నీతిమంతుడు 7 సార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు, మీ ఆత్మతో లేపబడతాడన్న ఆ సత్యాన్ని మా సంఘంలోని బిడ్డలు మారు మనసు పొంది పడిన వారు లేచుట ద్వారా సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని కోరుకుంటున్నాను. నాయనా ఇచ్చిన కృతజ్ఞత కానుకలను సంఘ కానుకలను మీరు అంగీకరించండి అయ్యా, స్వీకరించండి నాయన. 100 ప్రతిఫలము ఆశీర్వాదము బిడ్డలకు దయచేయండి. అలాగే క్షేమంగా బిడ్డలందరూ తీసుకొచ్చారు, సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మరి ఎన్నో కారణాలుంటాయి, ఎన్నో సాతాను ఆటంకాలు ఉంటుంటాయి. చాలామంది ఈరోజు సంఘానికి రాలేకపోయారు, ఆరాధనకు రాలేకపోయారు. వారెవరిని కూడా దాటిపోవద్దు నాయన. వారిలో నేను ఈరోజు ఆరాధనకు వెళ్ళలేకపోయానే అన్న న్యూనతా భావాన్ని కలిగించండి, వారితో మాట్లాడండి. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. మేము మాట్లాడితే కాదు నాయన, నువ్వు మాట్లాడితే వారు మారుతారు కనుక నా ప్రభువా మునుటి పొట్టి వలె ఈ యొక్క ఆదివారపు ఆరాధన కూడా ఎంతో ఉజ్జీవంగా, ఉత్సాహంగా, సంతోషంగా జరిగించినందుకు, మీ అధ్యక్షత మాకు కనపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా శుక్రవారం మేము కలుసుకుని నిన్ను ఆరాధించే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో సంఘాన్ని, రైల్వే క్రిస్టియన్ సమాజంలో నాటబడిన ప్రతి కుటుంబాన్ని, అలాగే ఇదిగో నా తండ్రి ఈ దినము ఆరాధనకు రాలేకపోయిన కుటుంబాలను, ఆన్లైన్లో ఈ సంఘపు పరిచర్యను, ఆరాధనను బలపరుస్తున్న కుటుంబాలకు కాపుదలను, మీ యొక్క కృపను, మీ యొక్క క్షేమాన్ని, అభివృద్ధిని దయచేయమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవెనతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేర్చబడుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లోని బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిశా, ఆశతో
నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. దేవుడు మీకు అందరికీ తోడైండును గాక.